ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకెవరైనా బయట దయచేసి కూర్చోవద్దు, లోపల ప్లేస్ ఉంది. గుమ్మం దగ్గర కూర్చున్న వాళ్ళు ముందుకు జరి కూర్చోండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రతి నెల మరి దేవుని సేవకుని ప్రేమించి పిలుపుని మన్నించి వస్తున్నటువంటి మరి స్థానిక బిడ్డలకు, ఆయా సంఘ విశ్వాసులకు పేరు పేరు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. సమయం చాలా అయింది, నాకు చెప్పాలనిపిస్తుంది. ఇక కంజులు దూరంగా పెట్టేయండి, మోగనమ్మకండి. పేరు పేరు చెప్పాలనిపిస్తుంది. తమ్ముడు కైగ్లూరు నుంచి వచ్చారు, ఇద్దరు సహోదరులు చాలా ప్రాంతం నుంచి, కాకరవాడ నుంచి వచ్చారు, అలాగే కాళ్ళ నుంచి, అలాగే కాళ్ళ నుంచి, మన దెబ్బల మీద నుంచి, పాలు నుంచి, చాలా ప్రాంతాల నుంచి ఈ స్థలానికి వచ్చారు. దైవజనులు మరి రత్నజయ్ గారికి, బెనర్పాలయ్య గారికి, రాజశేఖరయ్య గారికి, ఇంకా కరుణకుమారయ్య గారికి, దైవజనురాలకు, అలాగే చేరువచ్చిన వాక్యాన్ని అందించడానికి వచ్చిన దైవజనులకు, అలాగే వేదిక మీద అలంకరించినటువంటి దైవజనులకు చక్కని వాయిద్యాన్ని అందించారు. మరి చాలా హెల్ప్ చేశారు. దైవజనులకు కూడా నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. మీకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. పేరు తెలియదు, దయచేసి మన్నించాలి. ప్రతి నెల 2వ మంగళవారం ఖచ్చితంగా మరి జరుగుతుంది. ఈ యొక్క ఆశీర్వాద కూడిక దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రీతిగా జరుగుతుంది. ఒక సేవకుని వాళ్ళు ఏమి కాదు, ప్రతి నెల చెప్తున్నాను, మరలా చెప్తున్నాను. మరి ప్రతి నెల ఒక కుటుంబం ప్రేమ ఎందుకు సహకరిస్తూ ఉన్నారు. దైవజనులకి కానుక విషయంలో దైవజనుడిగా నేను చూసుకుంటున్నాను. ఈ రీతిగా ముందుకు వెళ్తుందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రతి సంవత్సరం ముందుకు జరి కూర్చోండి అమ్మా, ముందుకు జరి కూర్చోండి. ప్లేస్ ఉంది కదా మీ ముందు, ఇంక వెనకాల నుంచున్నారు గుమ్మాల దగ్గర, ఎందుకని. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఇక్కడ ప్లేస్ చూడండి, పురుషులు ఇక్కడ కూర్చోండి. సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక. ఎవరు మాట్లాడకూడదు, దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు ఇంకెవరు మాట్లాడకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మరి ప్రతి సంవత్సరం ఎన్ని నెలలు పెడుతున్నాం? 10 నెలలే పెడుతున్నాం. జనవరి పెట్టట్లేదు, చర్చ్ యానివర్సరీ ఉంటుంది. డిసెంబర్ పెట్టట్లేదు, క్రిస్మస్ ఆడావిడి. కాబట్టి ఈ సంవత్సరం అయితే డిసెంబర్ కూడా పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ప్రేమ ఎందుకు సహకరించే వారు మిగిలిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 1 నెల ఆబ్సెంట్, మా పెదనాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు. తర్వాత 1 నెల ఆపడం వల్ల చాలా ఇబ్బంది అయింది. ఇంకా 2 ప్రేరేపించబడ్డారు. మన స్థానిక బిడ్డలే కాదు, నెల వస్తున్నవారు, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారు కూడా సహకరిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. మేము బలపడుతున్నాం ఆశీర్వాద కూడిక వల్ల అని చక్కని సాక్ష్యాన్ని తెలియజేస్తున్నారు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనులు అనుకోవచ్చు ఇదంతా ఇక కృపా మనిషి సంఘం అని. కాదయ్య గారు, సంఘం చాలా చిన్న సంఘం, 20 కుటుంబాలు, 40 మంది మాత్రమే ఉంటారు. కానీ ప్రతి నెల ఒక 80 నుంచి 100 మంది హాజరవుతారు. ఎందుకంటే దైవజనుల సంఘాలతో కూడా మరి స్థలానికి వస్తున్నారు. అందరూ కూడా ఈ విధంగా ఐక్యతగా సహవాసం కలిగి ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ రీతిగా ఈ కూడిక జరుగుతూ ఉంది. మరి విశ్వాసులు చెప్తున్నటువంటి మాట, అయ్యగారు 2 గంటలు తక్కువైతే మాకు కడుపు నిండట్లేదు అంటున్నారండి. కిరణ్ పాలయ్య గారు వచ్చినప్పుడు గంట సమయం చెప్పి వెళ్ళిపోతే విశ్వాసులు అందరూ నిరుత్సాహం అయిపోయారు. మా కడుపు నిండలేదు. 2 గంటలు కావాలి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 2 గంటల వర్తమానం అంటే ఇప్పుడు 8:30 అయింది, 9:30, 10:30 వరకు. టైం ఏమి ఎక్కువేం కాదు. ఎవరు చేతులు ఎత్తట్లా, పైకి ఎత్తను, మరి సగం ఎత్తారండి. దేవుని స్తోత్రం. మీ ఆసక్తిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు చక్కని నడిపింపు దైవజనులకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఈరోజు పెందలకడి నాకు 3 గంటలకే మెలకు వచ్చిందండి. అదేంటో తెలియదు, కానీ ఏదో దుఃఖం కూడా వచ్చేసింది. నాకు చాలా భారం కలిగింది ఆలోచిస్తుంటే. పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, నేతి బీరకాయల్లో నేతి లేనట్లుగా విశ్వాసులుగా పిలువబడుతున్న మనలో విశ్వాసం కనబడట్లేదు. నేను అనుకుంటున్నాను, ఉండకుండా విశ్వాసులు కూడా కనబడరేమో అనిపిస్తుంది. ఒకప్పుడు కుటుంబ సమేతంగా మందిరానికి వచ్చేవాడు. ఈరోజున భార్య భర్తలు వస్తే పిల్లలు రావట్లేదు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రావట్లేదు. చాలా భయంకరమైన పరిస్థితులండి. ఒక జట్టు అయినటువంటి వారు, పరిగెట్టేటువంటి వారు, ఆ 10 మందిలో 10 మంది కూడా సక్సెస్ అయితేనే వాళ్ళు గెలుస్తారు. ఆ 10 మందిలో పరిగెట్టి ఆ స్టిక్ వేరే వాళ్ళకి అందిస్తారు చూడండి. ఆ 10 మందిలో ఒక్కరు ఓడిపోయినా ఆ జట్టు అంతా 10 మంది ఓడిపోయినట్టే. లోయలో ఉన్న విశ్వాసం యునికేలో ఉన్న విశ్వాసం తిమోతిలో. ఈ మాటలు ఎందుకు చెప్పాను అనుకుంటున్నారా? ఈరోజు ఈ నెల ప్రేమ మీదకి సహకరించినటువంటి సహోదరి రాణి గారు, నిజంగా వారు ఇంకా రక్షణలోకి రాలేదు. వారి తల్లి గారిని బట్టి వారి విశ్వాసం ఆమెలోనికి వచ్చింది. చప్పట్లు పడతారేమో అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా.
ఇలాంటి దినాల్లో నిజంగా లక్ష్మి గారిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఆమె చిన్న కుమార్తె మరి రాజుని బట్టి నేను ఇంకా చాలా సంతోషిస్తున్నాను. అలా వారి కుమార్తెలను కూడా విశ్వాసంలోకి నడిపిస్తున్నారు. గత సంవత్సరం ఇదే నవంబర్లో మరి వారి కుమారుడికి ఉద్యోగం వచ్చిందని ఈ నెల గత సంవత్సరం నవంబర్ నెల ఏర్పాటు చేశారు ప్రేమిందు. ఈ సంవత్సరం వాళ్ళ కుమార్తెకి జాబ్ వచ్చింది. ఎవరికి ఇష్టం లేదనుకుంటా, అంత స్వప్నత ఉండకూడదండి. దేవునికి స్తోత్రం. ఈ సాక్ష్యాలు విని అయ్యా మేము కూడా దీవించబడతాం, మేము కూడా ఆశీర్వించబడతాం, మాకు ఆశీర్వాదం కావాలి, మాకు దీవెన కావాలి, మాకు కూడా ఒక నెల ఉండంటే ఉన్నది 12 నెలలు 12 నెలలు 10 నెలలు పెడుతున్నాం. ఏం చేయాలి? నేను మా సంఘ విశ్వాసాలను ఆపేసయ్య గారు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే దైవజనరాలు చెప్పారు ఆత్మల పట్ల భారం అని. అది ఒక సేవకునికి ఉంటే కాదు, సంఘానికి ఉంటేనే అది సక్సెస్ఫుల్ అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రతి నెల చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా నేను చెప్తాను, సంఘం కొంచెం చిన్న సంఘమే కానీ ఇచ్చుట్టులో నమ్మకస్తులుగా ఉంటారు. గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని మనం మహింపరుద్దాం. అన్ని విషయాల్లో, ప్రార్థనలో, వాక్యంలో, ఉపవాసంలో, దశంభాగంలో, సహవాసం కలిగి ఉండటంలో, అన్ని విషయంలో ఎక్కడ కూడా వినిదీయకుండా ఆ విధంగా సొంత బిడ్డలాగా నన్ను ఆదరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. కాబట్టి ఈ రీతిగా ఈ యొక్క పరిచయ కొనసాగించగలుగుతున్నాను. సమయం 8:30 అయిపోయింది. ఇక నేను మాట్లాడడానికి సమంజసం కాదు. కనులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. బెనర్పలయ్య గారు దేవుని యొక్క వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తారు. తదుపరి దైవజనులకు మన సమయం ఇద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క నెలలో ప్రభా ఇలాగున 2వ మంగళవారము సంఘమంతా కూడి నిన్ను మహింపరచని మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఇంతవరకు పాటలో మీరు తోడై ఉన్నారు, ఆరాధనలో మీరు తోడై ఉన్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగోనైనా నీ వర్తమానము వినబోచుండగా నైనా నీ దైవజనులను మీరు అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను. 7 అంతల ఆత్మతో నింపి బలమైన వర్తమానము ప్రతి హృదయమును తాకునట్లుగా సహాయం చేయండి. ప్రతి విధమైన ఆటంకములు మీరు తొలగించండి. పరిశుద్ధాత్మడ మీరే సారథ్యం వహించి మీ ఆత్మ సన్నిధిని ప్రభు ఈ స్థలములో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. నీ సేవకులను మీరు అభిషేకించండి, నీ పాత్రగా వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన మీరే ప్రతి ఒక్కరితో సూటిగా తేటగా మాట్లాడి మీ నామానికి మహిమను తెచ్చుకోండి. ఎవరికి ఏ వర్తమానం కావాలో నాయన మీరే మాట్లాడగలరు కదా తండ్రి. మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. నాయన తండ్రి, గౌరవ దైవజనులను బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఇంకను బలముగా వాడుకొని పిలుపై గాని నీ ఘనమైన ఆత్మాభిషేకంతో నింపి నీ సాక్షులుగా నిలబెట్టమని నీకే వందనాలు చెల్లిస్తూ ముందున్న ఆరాధనను సమస్త క్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ, మీ సేవకులను మీ చేతులకు అప్పగిస్తూ, మీ ఆత్మ సన్నిధిని నడిపించి మీ నామానికి మహిమను తెచ్చుకోనమని నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు వందనాలు. మరొక్క మాట చెప్పాలి, దయచేసి మన్నించాలి. హైదరాబాద్ వసంతరావు గారి కుటుంబం మనకు తెలుసు. వారు అక్టోబర్లో ఏర్పాటు చేయాలి. 10,000 ఫోన్పే చేస్తే మరలా వెంటనే తిరిగి కొట్టేసాను. రిక్వెస్ట్ చేస్తే నవంబర్ నెల అన్నాను, మరలా డిసెంబర్ నెల అన్నాను. ఈ రీతిగా వాళ్ళు తగ్గించుకుని ఎదుటి వారికి అవకాశం ఇచ్చినందుకు చప్పట్లు కొడదాం, దేవుని నామమున మహిమపడతాం. ఈ నవంబర్ నెల మా సహోదరి, మా పెదనాన్న గారు, మా సీత గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆమె కూడా తగ్గించుకుని అయ్యా వచ్చే నెలలోనే ఏర్పాటు చేస్తానన్నారు. ఇద్దరి దగ్గర తీసుకుని ప్రేమిందుకి ఖర్చు పెట్టి మిగతా అమౌంట్ ఈ వారంలో మైక్ తీసుకున్నాం కదండి, కార్లెస్ మైక్, అది అప్పు చేసి కొనడం జరిగింది. ఆ అప్పు కట్టుకుంటానమ్మా వాళ్ళకి చెప్పాను. అలా అయితే ఇంకా కొంత అమౌంట్ వేసి ఇస్తామన్నారు. కొట్టరే, నేను అడగట్లేదండి, అడుగుడి మీకు వేయబడి నన్ను వాక్యం చెప్తుంది. కానీ ఎక్కడ దైవజనుడిగా నన్ను అలాంటి పొజిషన్లో దేవుడు ఉంచలా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మరి ఫిలిప్పయ్య గారిని పరిచయం చేయాలా వద్దా? చెయ్యాలా? ఎవరికి తెలియదు అయింది అయ్యగారు ఏమండి, నేను అన్నానని వెనక ముందు ఆలోచించకుండా దేవునికి స్తోత్రం. ఈ ఏరియాలో కానీ చుట్టుపక్కల కానీ రాష్ట్రాలు జిల్లాలో ఫిలిప్పయ్య గారు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారండి? మరి దైవజనులు మరి కాళ్ళ ఇసాకయ్య గారు, మరి మన అందే ఇసాకయ్య గారు తీసుకొచ్చినప్పుడు అంతంత పిల్లలు చాలా ఉద్యమ ప్రసంగికులు. మరి మధ్యకాలంలోనే ప్రభునందు నిద్రించారు. ఆయన మీటింగ్లో మాట్లాడిన మాట కూడా నన్ను చాలా ఆకర్షించింది. వచ్చే సంవత్సరం నేను ఉంటాను. ఆ వీడియో నాకు వచ్చింది, నేను చాలామందికి షేర్ చేశాను. నాకు షేర్ చేయమని కూడా అడిగారు ఆ వీడియో. దైవజనులు మరి అభిషేకంతో మాట్లాడిన మాటలు అవి, వాగ్దానంతో కూడిన మాటలు. నేను వెళ్ళిపోతున్నాను దేవుని రాజ్యానికి, వెళ్ళిపోతున్నాను ఇంటికి అన్న మాటలు చాలా నిజంగా అది వండర్, ఒక అద్భుతం అనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి దైవజనులు ఇసాకయ్య గారు మన అందరికీ సుపరిచితమే. కొన్ని లక్షల మందిని మరి
ప్రభు తట్టు తిరిపినటువంటి దైవజనులు, దేవుని యొక్క సేవలో ఆయన తుది శ్వాస విడిచిపెట్టేంత వరకు కూడా ప్రభు సేవలో నమ్మకంగా కొనసాగినటువంటి దైవజనులు, వారి కుమారులను, వారి కుమార్తెలను, గత నెల మన మందిరానికి వాక్యాన్ని అందించడానికి వచ్చిన దైవజనులు ప్రేమయ్య గారు కూడా ఆ దైవజనుల యొక్క కుమారుడు. మరి ఈ రోజున స్వయంగా దైవజనుల యొక్క పెద్ద కుమారులు మన మందిరానికి వచ్చారు. మరి సంతోషంగా ఉన్న వాళ్ళు మీ శక్తి కొలది గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. మరి అడిగిన వెంటనే మరి డేట్ ఇచ్చినటువంటి దైవజనులకు సంఘం తరపున హృదయపూర్వక శుభాలు తెలియజేస్తూ సమయాన్ని ఇస్తున్నాను. మరొకసారి గట్టిగా సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికే చెల్లునుగాక. ప్రియులరా, మరి రాత్రి మీతో ఉండేటువంటి గొప్ప అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను ప్రభువులు ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో సువార్త నిమిత్తమై ప్రయాణాలు చేస్తూ వెళుతున్నాం. ఈ రాత్రి మీ మధ్యలో ఉండే అవకాశాన్ని ప్రభు మాకు ఇచ్చారు. మరి మమ్మను అతి ప్రేమతో ఆహ్వానించిన మరి సురేష్ పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే శ్రీమతి సుజీనా గారు, అమ్మ ఎక్కడ ఉన్నారమ్మా? కింద ఉన్నారా? పాస్టర్ అమ్మ గారు ఒకసారి చెయ్యొద్దండమ్మా, ఫస్ట్ పరిచయాలు కదా. థ్యాంక్ యూ అండి. మరి అతి చిన్న వయసులో చాలా అద్భుతమైన పరిచర్లో ఉన్నారు. వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో సీనియర్ పాస్టర్ అమ్మ గారు, లూది అమ్మ గారు మోస్ట్ సీనియర్ అండి. మేము చిన్నప్పుడు మా మేనమామ గారు జేమ్స్ గారు వారు ఎక్కువగా మీ గురించి చెప్తూ ఉండేవారు. కనుక ఈరోజు మీతో ఉండే అవకాశాన్ని కూడా ప్రభు ఇచ్చారండి. నిజంగా మనవడు గారు మంచి పరిచయం చేస్తున్నారమ్మా. లూది అమ్మ గారు పేరు నిలబెట్టినట్టే. అది చాలా సంతోషం. దేవుని పరిచర్య కొరకై చురుకైన వారు కావాలండి. ఆ చురుకుదనమే సురేష్ గారిలో ఉందండి. వాస్తవం అంటారా? నేను చెప్పింది ఏమన్నా అమ్మా? వాస్తవం అండి. దేవుని సేవకు కూడా అలాంటి వారే కావాలండి. దేవుడు ఎన్నుకొని స్వజనుల మధ్య సేవ చేయటం అంటే అది సామాన్యమైన విషయం కాదండి. కనుక సురేష్ గారు చాలా అద్భుతమైన పరిచర్య చేస్తున్నారు. నేను ఇక్కడ వివాహం చేయటానికి వచ్చినప్పుడు వారికి నా మీద దృష్టి పడింది. ఎవరంటే సేవకుల పేరు విజయ్ కుమార్ గారు. వారిద్దరి బిడ్డలకి ఒకేసారి వివాహం అండి. అప్పుడు ఈ ఏరియాలో ఉన్న సేవకులందరూ ఆ వివాహానికి వచ్చారు. మరి అప్పటి నుండి నన్ను పిలవాలన్న ఆలోచన వారి దృష్టిలోకి వచ్చిందండి. నేను యూట్యూబుల్లో కానీ, ఫేస్బుక్లో కానీ, టీవీల్లో కానీ ఎక్కడ కనబడినామా నా పరిచర్య అంతా కూడా యేసయ్య గాయాల్లోనే ఉంటుందండి. కనుక ఆర్భాటానికి ఎక్కువ అవకాశం ఇవ్వను. ప్రజల్లోకి, పబ్లిక్లో కనబడాలని ఏనాడు కూడా ఆశించనండి. ఆయన గాయాల్లో పెరుగుతాను. దేవుడు అలాగే పరిచర్య అప్పగించారు. వందల మించి వేల సంఖ్యలో విశ్వాసులను ప్రభు ఇచ్చారు. మంచి మంచి విలువైన మందిరాలు కూడా కట్టడానికి దేవుడు ఎంతో సహాయం చేశారు. శని ఆదివారాల్లో మందిరాల్లో ఉంటాను. సోమవారం నుంచి శుక్రవారం వరకు దేశాంతరాల మీద పరిచర్యకి వెళుతూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా శని ఆదివారాల్లో మాత్రం ఖచ్చితంగా సంఘంలో ఉంటామండి, దేవుడు మాకు ఇచ్చిన భారాన్ని బట్టి. కనుక ఈ రాత్రి వేళ మరి నా వెనుకున్న దేవుని సేవకులకును, అలాగే వాక్యం వినటానికి వచ్చిన మీ అందరికీ ప్రభువుని యేసుక్రీస్తు నామములో అందరికీ యేసయ్య పేరట అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. హౌస్ఫుల్ అయిపోయింది మందిరం. దీని గురించి మీరు అందరూ ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అసలు ఈరోజు టైటిలే చాలా బాగుంది. పేపర్లో నేను యూట్యూబ్లో చూశాను కదా, ఉజ్జీవ ఆశీర్వాద కూడిక. కనుక మరి ఆ ఉజ్జీవం అనేది మీలో కనబడింది. తర్వాత ఆశీర్వాదం కూడా సురేష్ గారు చెప్పిన మాటలను బట్టి నాకు అర్థమైంది. తర్వాత అన్నీ కూడా చూడముచ్చటగా ఉన్నాయి. ఉన్న దాంట్లో
సురేష్ గారు చక్కగా పొదుపుగా ఏది ఎక్కడ పెట్టాలో, ఎలా జనాలు సర్దాలో ఎక్సలెంట్ అన్నమాట అండి. చాలా మేయగారిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రియులరా, మరి విశాలమైన మందిరాన్ని దేవుడు అతి త్వరలో మీకు దేవుడు దయచేయను గాక. దేవుడు ఇస్తాడండి. హల్లెలూయా. కనుక అభివృద్ధి అనేది చాలా అవసరం అండి. 30 దంతులుగా, 60 వంతులుగా, 100 అంతలుగా అభివృద్ధి ఒకేసారి జరగదండి, క్రమక్రమముగా. ఇస్సాకు ఆ దేశముందున్న వాడై విత్తనం వేసి 100 అంతల ఫలం పొందాడండి, క్రమంగా. కనుక అది చాలా అవసరం అండి. మరి ఈ రాత్రి ఇందాక బాబు జాయ్ చక్కని వాయిద్యాలు వాయించాడు కదా అబ్బాయి. మరి ఆయన ఒక మంచి సేవకుడు అండి. వాళ్ళ తండ్రి గారు కూడా మంచి సేవకుడు. అయితే దేవుడు ఆ బిడ్డకి వరాలు ఇచ్చాడండి. చక్కగా కీబోర్డు వాయించగలడు, చక్కగా మంచిగా పాటలు పాడి ఆరాధన చేయగలడండి, మంచిగా డ్రైవ్ చేయగలడు. దేవుడు ఇచ్చిన వరాలన్నీ ఆ బిడ్డ దగ్గర ఉన్నాయి. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి పాస్టర్ గారే డ్రమ్ కొడుతుంటే నేను ఆశ్చర్యపోయానండి. ఈ రోజుల్లో కొంతమంది సేవకులకి అసలు డ్రమ్మే రాదండి. సేవకుడు అని అంటే అసలు డ్రమ్ రావాలా అమ్మా, ఖచ్చితంగా రావాలండి. మరి నాకు అవకాశం ఇస్తే మీళ్ళు ఎవరైనా పాడితే నేను డ్రమ్ కొడితే సింగరాయపాలెంలో ఉన్నటువంటి ఆ బ్యాండ్ మేళ వాళ్ళందరూ నన్ను చూస్తా కూర్చారండి. ఏంటి ఎవరు ఇంత చమత్కారంగా కొడుతున్నారండి. చూస్తే సేవకునండి. సేవకులు కూడా ఎంతలా కొడతారా అనిపించిందండి. కనుక వరాలు అనేవి చాలా అవసరం అండి. ఎవరో డ్రమ్ కోసం చూడక్కర్లేకుండా, ఆర్కెస్ట్రా కొరకు చూడక్కర్లేకుండా మీ సేవకులే డ్రమ్ కొడుతుంటే నాకే జాలేసి అబ్బాయిని పిలిచాను, నువ్వు డ్రమ్ కొట్టయ్యా అంటే. ఎందుకంటే ఆయన సేవకుడు అండి. ముఖ్యంగా నా కారు మరి డ్రైవ్ చేసే విషయంలో జిల్లాలు నిద్ర కాచి నాకెంతో తోడుగా ఉంటాడు అబ్బాయి. ఈయనతో పాటు ఇంకొక ఆయన ఉన్నారు, దేవేందర్ అని, ఇద్దరు ఉంటారండి. ఎందుకంటే విరామం లేని పరిచర్యలు, 1000 కిలోమీటర్లు ప్రయాణాలండి. అప్పుడప్పుడు అటు ఇటు మారుతూ ఉంటారన్నమాట. కనుక మరి బాబు జాయిని బట్టి కూడా నేను చాలా సంతోషిస్తున్నానండి. మరి ఆర్కెస్ట్రా ఉంటుందేమో అని అనుకున్నాను నేను. అయితే ఈ విషయం తెలుసుంటే జాయితో కీబోర్డులన్నీ కార్లు వేయించేవాడిని. కానీ ఇక్కడికి రాగానే నిజంగా పురాతన కాలంలో చేసిన పరిచర్య అంతా జ్ఞాపకం వచ్చిందండి. ఇప్పుడు వచ్చినాయి ఈ తపలా అని, ఈ ప్యాడ్స్ అని ఇప్పుడు వచ్చినాయి అండి. ఏమా ఆ సౌండ్ ఎక్కువ అవుతుంది తప్ప జనాలు చప్పట్లు కొట్టట్లా. ఏమో ఇది అనేటప్పటికి అందరూ చప్పట్లు కొడుతున్నారండి. చాలా బాగుంది. ఆది అపోస్తలుల యొక్క ఉజ్జీవం ఇది. ఉజ్జీవం రావాలంటే డ్రమ్ము కంజరి కాయలు ఉండాల్సిందే తప్పనిసరిగా. మేము పెద్ద మందిరాలు కట్టినా, పెద్ద మైకులు, పెద్ద ఆర్కెస్ట్రా ఉన్నా ఓ మూలన డ్రమ్ము కంజరికాయ ఉంటుందండి. ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాటిని ఉపయోగిస్తాం అన్నమాట. కనుక పాస్టర్ గారిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రియులది రాత్రి మరి 10:30 వరకు అన్నారు. 2 గంటలు వాక్యానికి టైం ఇచ్చారు. నేను 43 సంవత్సరాల సేవ పరిచర్లో ఉన్నానండి. 43 సంవత్సరాలు సేవ అనుభవం నాకు. కనుక ఎంతమంది ఉన్న వాక్యం ఎంత వింటారనేది నాకు తెలుసండి. ఒక్కొక్క పీరియడ్ వచ్చి 45 మినిట్స్ అంతవరకే లోడ్ అవుతుంది, మిగిలినంతా వేస్ట్ అయిపోద్దండి. కనుక 2 గంటల ప్రసంగాలంటే వింటారు, కానీ హృదయంలో ఉండే కొన్ని మాటలే ఉంటాయి. కనుక మీరందరూ వినగలిగిన ఆసక్తి ఉన్నంత వరకు వాక్యం చెప్తాను. మీలో ఏదన్నా కొంచెం అశ్రద్ధగా కానీ నిర్లక్ష్యంగా ఉంటే మీ ముఖం యొక్క కవళికలు నాకు అర్థమవుతాయండి. త్వరగా ముగిస్తానండి. ఎందుకంటే మీ నాడి మాకు తెలియాలి. కనుక మీరు చక్కగా వాక్యం వింటున్నప్పుడు 4 మాటలు మీకు చెప్తాం. ఒకవేళ ఏదన్నా మీలో ఏమాత్రం నిర్లక్ష్యం, అశ్రద్ధ, నిద్ర వస్తే ముగించుకోవటం మంచిది, అంతే కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. పెద్ద సేవకుల యొక్క సదస్సులో మరి జూనియర్స్ ఉన్నటువంటి సేవకులకి సీనియర్ సేవకులు కొన్ని అనుభవాలు చెప్తారు. అవి నేర్చుకోవాలండి సేవకులు. మాకు కూడా అలా బోధించారు. అరగంట ప్రసంగం ముద్దంటండి, ఎవ్వరికి బోరు కొట్టదు. అప్పుడు అయిపోయిందా అని అనిపిస్తుంది అనమాట.
45 నిమిషాలు హద్దు అంటండి. ఏమో గంట వద్దు. ఎందుకంటే మిమ్మల్ని చక్కగా వాక్యంతో నింపి పంపించేస్తే ఆ గంట ప్రసంగమే మీకు బాగా హృదయంలో నిలిచి ఉండిపోద్దండి. తర్వాత ఇంకొక అనుభవం కలిగిన దేవుని సేవకులు ఏమన్నారంటే, కొండ మీద చేసిన ప్రసంగం, యేసుప్రభువు వారి ప్రసంగంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరన్న మాట ఉంటుంది కదా. సేవకులారు ఈ మాట పెట్టుకోండి, తక్కువ సమయం మాట్లాడే వారు ధన్యులు, వారు మరలా పిలువబడుదురు అంటారు అమ్మా. ఎందుకంటే ఇవన్నీ మేము కాసి వడబోసామన్నమాట అమ్మా. ఒక దేశమా, ఒక ప్రాంతమా, ఒక సంఘమా, అనేకమైన ప్రాంతాలకి రకరకాల భిన్నాభిప్రాయం కలిగిన మనుషుల దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని బోధిస్తూ వస్తున్నాం. దేవుడిచ్చిన కృపావరాలతో అది చిన్నదైనా పెద్దదైనా ప్రియులరా, కొంచెం మంది ఉన్నా కొద్ది మంది ఉన్నా విశాలమైన ప్రజలున్నా వాక్యమే. యేసుప్రభు వారు ఒక్కరున్నప్పుడు వాక్యం చెప్పారు. యేసుప్రభు వారు జనసమూహాలు ఉన్నప్పుడు కూడా ఆయన వాక్యాన్ని ఇచ్చారు. కనుక సంఖ్య ఎంత అనేది మనకు ముఖ్యం కాదు. వచ్చిన వాళ్ళు వాక్యం చేత నింపబడ్డారా లేదా, వచ్చిన వారు పరిశుద్ధాత్మను పొందారా లేదా, వచ్చిన వారు ఉజ్జీవింపబడ్డారా లేదా అనేది ముఖ్యం అండి. కనుక మరి రాత్రి సురేష్ పాస్టర్ గారిని బట్టి, చెల్లమ్మను బట్టి, నేను వారు నడిపిస్తున్న సంఘాన్ని బట్టి కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. క్రమంగా ఉంది, నాకు బాగా నచ్చిందండి, చూడముచ్చటగా ఉంది. కనుక సురేష్ పాస్టర్ గారికి మరోసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, వాక్య భాగంలో నుంచి ప్రియులరా, నా యొక్క టైము 45 మినిట్స్. ఒకవేళ ఏదన్నా వాక్యం నడిపింపులో ఇంకొక పావు గంట పెరుగుద్ది. మీకు వాచ్లు ఉన్నాయి కనుక మీరు వాచ్లు చూసుకోవచ్చండి. నిజంగా బైబిల్ బాగా క్రమంగా చదువుతూ ఉండాలండి. పాత నిబంధన గ్రంథం నుంచి మీకు చదివితే మీకేం అర్థం కావు. ఒక విశ్వాసి ప్రియులరా బైబిల్ బాగా చదవాలి అని నాన్నగారు చెప్పేవారు. క్రొత్తగా వాక్యం చదవటం ప్రారంభించాడు ఆయన. అప్పుడు మా జేమ్స్ గారు మేనమామ గారు మీకు తెలీదు, లూదియమ్మ గారు తెలుసండి. ఆయన ఒక పెద్ద రౌడీ. ఏమా ఎంత రౌడీ అంటే ఆయన వీధంటే వెళుతుంటే మరి సావుకారులు అంటే గల్లాపెట్లు దాచుకునేవారు. పట్టపగల వెళ్ళిపోయి గల్లాపెట్లు లాగేసి డబ్బు అట్టుకుపోయాడు అంటాడు. జేమ్స్ గారు అంటే అంత మా మేనమామ, మా అమ్మగారు అన్నయ్య. ఆయన మారు మనసు పొందారు ప్రియులరా. చక్కగా ఆయన సేవలో మెల్లిగా వస్తున్నారు. ఆయన ఒక రోజుని వాక్యం చదివి ఎవరు అన్నారట, అబ్రహాము ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కనెను ఉంటుంది కదా. అప్పుడు ఆయన గారికి అర్థం కాల, ఏంటిది ఆడవాళ్ళకి అంటారు కానీ మగవాళ్ళకి అన్నట్టు ఉంది ఏంటి ఇక్కడ అని జేమ్స్ గారి దగ్గరికి వెళ్ళి, ఏంటంటే జేమ్స్ గారు మీరు పెద్దయ్య గారు బామ్మద్దు కదా, నాకు ఏంటి బైబిల్ అర్థం కాలేదు, అబ్రహాము ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కనెను అని ఉందేంటి అని అన్నప్పుడు, ఈయన తెలిస్తే తెలియనట్టు ఉండాలి, తెలవకపోతే ఈయన ఏమన్నాడు తెలుసా, అప్పుడు ఆ కాలంలో మగవాళ్ళు కనేవారయ్యా. కొంతమంది తప్పు ఒప్పో డైరెక్ట్గా చెప్పేస్తారండి. అమ్మ అది వంశావళి విధంగా వచ్చిందనమాట. కనుక బైబిల్ చదివేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా చదవాలి. తర్వాత నేను ఏం చెప్తానంటే, రక్షించబడిన విశ్వాసులు పత్రికలు బాగా చదవాలండి. పత్రికలు బాగా చదివితే మనం ఏ విధంగా దేవునికి సాక్షులుగా బ్రతకాలో, సేవకుడికి ఏ విధంగా లోబడి బ్రతకాలో, సమాజంలో దేవుని నామం ఏ విధంగా కనపరచబడాలో కొన్ని క్రమాలు అక్కడ ఉంటాయన్నమాట. పౌలు గారు రాస్తాడనమాట. తర్వాత దేవుని పనికి ఏ విధంగా మన సహకారులుగా ఉండగలం అనేవి, పరిశుద్ధతను కాపాడుకోవటానికి చాలా విషయాలు పత్రికలు దొరుకుతాయి మనకి. కనుక బైబిల్ అంతా ఒక ఎత్తు అయితే పత్రికలు పరిశుద్ధులకు రాయబడ్డాయండి. పరిశుద్ధులు ఎక్కువగా పత్రికలు చదివితే మరి విన్నదానికంటే చదివేది బాగా హృదయంలో పట్టేస్తుంది. కనుక మనం ఇంకా విశ్వాసంలో స్థిరపడటానికి పత్రికలు చాలా ఉపయోగపడతాయండి. కనుక మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న తర్వాతన మన విశ్వాసులుగా పిలువబడతామండి. తర్వాత వారు ఇలాగ వాక్యములో, ప్రార్థనలో, పరిశుద్ధతలో పెరుగుతున్న కొలది వారు విశ్వాసము నుండి వారు పరిశుద్ధులుగా మార్చబడతారు. అంటే ఇంకొక మెట్టు ప్రమోషన్ అవుతారు అన్నమాట. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచేటందును, ప్రార్థన చేయటి యందును ఎప్పుడైతే ఎడతెక్క ఉంటారో వారంతా పరిపూర్ణతలోకి వెళ్ళిపోతారండి. తర్వాత మన దేవుని రాజ్యానికి వెళ్ళటానికి ఏ విధమైన అవకాశాలు చూడండి. ముందేమో విశ్వాసులు, తర్వాత పరిశుద్ధులు, తర్వాత పరిపూర్ణులు. కనుక అది అభివృద్ధి అనేది అలా కనబడాలి.
మన విశ్వాసంలో అభివృద్ధి అనేది కూడా మనకు కనబడాలండి. కనుక వయసు పెరుగుతున్న కొలది నేనేమంటానంటే భక్తి కూడా పెరగాలండి. వయసు పెరుగుతున్న కొలది భక్తి పెరగాలి. కనుక మనం దేవుని లోకంలో సాక్షులుగా మనం బ్రతకాలి. నేనేం చెప్తానంటే నా బోధ ద్వారా అనేకులు రక్షించబడేదానికంటే నా నడక ద్వారా, నా సాక్ష్యం ద్వారా అనేకులు రక్షణలోకి వస్తే అదే గొప్ప జీవితం అండి. అదే గొప్ప జీవితం. మా బంధువులందరూ రక్షణలోకి వచ్చారు. ఏంటో తెలుసా? మేము బోధించిన బోధ కదమ్మా. ప్రియులరా, మా యొక్క సత్ప్రవర్తన చూసి, మా నడకను చూసి మా రక్త సంబంధికులు అనేకులు రక్షణలోకి వచ్చేసారు. మా ఇంటిళ్ళపాటి బంధువులందరూ రక్షణలోకి వచ్చారు. ఇంకా రక్షణ లేని వాళ్ళు ఎవరు లేరు. దాని అంతటికి కారణం మా నాయనమ్మ గారు తర్వాత మా తండ్రి గారు ఇస్సాకయ్య. వారిని బట్టి మా కుటుంబాల్లో మా వంశాభివృద్ధి అంతా కూడా వెలిగించబడ్డారు. ఈరోజు అంతా దేవునిలో ఉన్నాం. అదే మాకు ఆశీర్వాదం అంటే. ఇంకంతకంటే లోకంలో మరొక ఆశీర్వాదం లేదు. కనుక మీరు అందరూ కూడా, నేను చూస్తున్నాను మీరు క్రొత్తగా వచ్చిన విశ్వాసుల్లాగా లేరండి. మీరందరూ కూడా మారు మనసు పొంది బాప్తీసాలు పొంది సీనియర్ విశ్వాసులుగానే మీరు నాకు కనబడుతున్నారు. కనుక ఈరోజు మీరంతా విశ్వాసులు కనుక నేను ప్రాముఖ్యమైన విషయాలు 3 విషయాలు చెప్తాను బైబిల్లో నుంచి. చాలా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినాలని ప్రభుపేట మీ అందరికీ మనవి చేస్తున్నానండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా హెబ్రీలు రాసిన పత్రిక తీసుకునండి. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ప్రియులరా, మొదటి నుంచి నేను చదువుతానమ్మా. జాగ్రత్తగా మీరు చూస్తూ ఉండండి, వినండి. ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘముల వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యను దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకునిన ఆయనను తలంచుకునడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంత మట్టుగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వము ఆసీనుడై ఉన్నాడు. ప్రియులరా, పందెపు రంగములో ఉన్నాం మనంతా. ఓపికతో పరిగెత్తాలండి. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. ప్రియులారా, ఈరోజు ఓపికతో పరిగెత్తుట, మనమందరం కూడా పందెపు రంగములో ఉన్నాం, పరిగెడుతున్నాం. కనుక ఓపిక అనేది మనందరికీ చాలా అవసరం అండి. ఓపికతో పరిగెత్తాలి. ప్రియులారా, బైబిల్ గ్రంథములో నుంచి పరుగు గురించి మనం చూస్తే అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వాక్యములో ఆ పందెములో ఉన్నటువంటి, ప్రియులారా, అక్కడ విలువైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మాటలు వినండి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటాన్ని పొందటానికి మితముగా ఉన్నాం. ఇక్కడ మీరు 2 విషయాలు మీరు గమనించాలి.
ప్రియులరా, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములో మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటాన్ని పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటాన్ని పొందటానికి మితముగా ఉన్నాం. ఇక్కడ 2 రకాలైన పరుగులు మనకు కనబడతాయి. ఒక పరుగేమో క్షయమగు పరుగు, మరొక పరుగేమో అక్షయమగు పరుగండి. కనుక ఈ రాత్రి ఈ 2 రకాలైన పరుగుల గురించి కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని విందామండి. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు నేను పాటలు పాడుతూ ఉంటాను వాక్యానుసారంగా. మీ అందరికీ వాక్యం అర్థేటట్లు జాయ్ ఎదురుకొచ్చి ఆ డ్రమ్ కొడితే కంజరికాయలతో మనం అంతా ప్రభుని స్తుతించుకుందాం. థ్యాంక్ యూ. ఏనన్నా పర్లేదు, వెళ్ళొచ్చు, ఏం పర్లేదు. అబ్బాయికి మొహమాటం ఎక్కువ అమ్మా. థ్యాంక్ యూ. పరుగులు తీసే సోదరుడాని పయనమెక్కడికోయి గమ్యమేదోనోయి. మళ్ళీ పరుగులు తీసే సోదరుడాని పయనమెక్కడికోయి గమ్యమేదోనోయి. ఆగుమా నేస్తమా, ఆగుమా నేస్తమా, ఆగియోచన చేయుమా, ఆగియోచన చేయుమా. పరుగులు తీసి సోదరుడాని పయనమెక్కడికోయి గమ్యమేదోనోయి. స్తోత్రం. నియమము తప్పక ప్రార్థించావు, తాళము తప్పక పాటలు పాడావు. స్తోత్రం. నియమము తప్పక ప్రార్థించావు, తాళము తప్పక పాటలు పాడావు. నీవు ప్రార్థించే ఆ యేసుని, పరిపాలించే ఆ క్రీస్తుని, నీవు ప్రార్థించే ఆ యేసుని, పరిపాలించే ఆ క్రీస్తుని ఎరుగుదువా నీవు నేస్తమా, ఆగియోచన చేయుమా. ఎరుగుదువా నీవు నేస్తమా, ఆగియోచన చేయుమా. పరుగులు తీసే సోదరుడాని పయనమెక్కడికోయి గమ్యమేదోనోయి. కనుక ఇక్కడ వాక్యములో మనం చదివిన భాగంలో పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందనని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటాన్ని పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటాన్ని పొందటానికి మితముగా ఉన్నాం. ప్రియులారా, క్షయమగు కిరీటాన్ని పొందటానికి కొంతమంది పరుగులు తీస్తున్నారు, మరికొంతమంది అయితే అక్షయమగు కిరీటాన్ని పొందటానికి మరికొందరు పరిగెత్తుతున్నారండి. కనుక ఈ 2 రకాలైన పరుగుల్లో ఏ పరుగు ప్రాముఖ్యమైందో అనే విషయాన్ని ఈ రాత్రి మనం గమనించాలి. ప్రియులారా, లూకాసు సువార్తలో మనందరికీ తెలిసినటువంటి ఒక పెద్దాయన మనకు కనిపిస్తారండి. ప్రియులారా, లూకాసు సువార్త 19వ అధ్యాయాన్ని తీసుకుంటే అక్కడ ఓ పెద్దాయన అక్కడ మనకు కనిపిస్తారు. ఆయన పేరే జక్కయ్య. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండును. ఇదిగో సొంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని పేరు గల ఒకడు
యేసు ఎవరో అని చూడగోరాడంట. అందరు గట్టిగా యేసయ్య స్తోత్రాలు చెప్పానమ్మా. అది ఆ ఆలోచన అందరికి రావాలండి. చూడండి, నేను ఒక మాట చెప్తాను. ఆశగల ప్రాణాన్ని దేవుడు ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు, ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. ప్రియులరా, ఒక ఇంటిలో రక్షించబడిన కుటుంబం, వారంతా కూడా అనుజనులండి. అయినా కుటుంబం రక్షించబడింది. వాళ్ళకి ఒకే ఒక అమ్మాయి. వాళ్ళ అమ్మాయిని చక్కగా సండే స్కూల్కి పంపారు, చక్కగా యూత్ మీటింగ్కి, సండే ఆరాధనకి తల్లి తండ్రులు కూడా తీసుకుని వెళ్ళేవాళ్ళు. అమ్మాయి ప్రియులరా చదువు పూర్తయిన తర్వాత రక్షించబడిన కుటుంబంలో వివాహం చేయడానికి సంబంధాలు ఎదుగుతున్నారు. అమ్మాయి చాలా అందగత్తి, బాగా చదువుకుంది. కానీ అక్కడ రక్షించబడిన కుటుంబం దొరకలేదండి. ఇక అన్యులకి ఇచ్చి వివాహం చేయవలసి వచ్చింది. ప్రియులరా, ఆమె అత్తోరింటికి వెళ్ళిపోయింది. అయితే ఆమె ఇక్కడ ఉన్నటువంటి రోజుల్లో ప్రార్థన, చక్కగా ఆరాధన, ఈ క్రమంలో పెరిగిన బిడ్డ అండి. ఇక అత్తోరింటికి వెళ్ళిన తర్వాత కస్టడీలో ఉన్నట్టు అయిపోయింది. ఆ ఇంట్లో ఎవరు కూడా ప్రార్థన, ఈ భక్తి జీవితం అనేది తెలియదు. వాళ్ళంతా కూడా విగ్రహార్థికులు. ఈమె ఒక రోజున భర్తను అడిగిందంట, ఏమండి మరి ఒకసారి నేను ఆరాధనలు వినబడుతున్నాయి, మా అమ్మల దగ్గర ఉన్నప్పుడు మందిరానికి వెళ్ళేదాన్ని, మీరు పర్మిషన్ ఇస్తే ఒకసారి వెళ్ళి వస్తానే అని అంటే భర్త గారు అన్నారట, నువ్వు వెళ్ళావనుకో, నువ్వు అటు నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోయి నా ఇంటికి రావద్దు అన్నాడంట. అంటే ఆయనకి ఈ మార్గం ఆయనకి ఇష్టం లేదు. ప్రియులారా, సిలువను కూర్చున్న వాత నశించు వారికి వెరితనం, రక్షించబడిన మనకు దేవుని యొక్క మహాశక్తి. ఆ అమ్మాయి అలాగే మౌనంగా ప్రార్థన చేసుకుంటూ అలా ఉంటా ఉంది. ఒక 2-3 సంవత్సరాలు అయిన తర్వాత ఆ ఊర్లో సభలు జరుగుతున్నాయి. వెంటనే ప్రియులారా భర్త గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి సభలు జరుగుతున్నాయి, ఒకసారి వెళ్ళి చూసి వస్తానంటే వెంటనే అడగ్గా ప్రియులారా ఆయన అన్నాడట, సరే ఎప్పటి నుంచి అడుగుతుంది అని చెప్పి అన్నాడట. సరే అటు వెళ్ళిட்டு వచ్చేయమన్నాడట. వెంటనే పర్మిషన్ దొరికిందండి. వెంటనే ఆ అమ్మాయి చక్కగా బైబిల్ తీసుకుని తన తోటి వాడుకట్టులో ఉన్న స్త్రీలతో కలిసి ఆ సభలోకి వెళ్ళిందండి. సేవకుడు వాక్యం బోధించాడు. వాక్యం ప్రియులారా క్రియ జరుగుద్దండి. ఈ వాక్యం అన్న తర్వాత అమ్మాయిలో మంచి తీర్మానం వచ్చింది. ఆల్టర్ కాల్ ఇచ్చారు. ఈ రాత్రి యేసు ప్రభుని ఎవరైనా సొంత రక్షకునిగా అంగీకరిస్తారా? బాప్తీసాలు ఇస్తున్నాం. నేడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటారు అనగానే వెంటనే ఒక 10-15 మంది నిలబడ్డారు. వెంటనే ఈ అమ్మాయి ప్రియులారా లోపలికి వచ్చి కూర్చుంది, కానీ భర్త గారి మాట మర్చిపోయింది. వాక్యంలో, ప్రార్థనలో, ఆ ఆనందంలో లీనమైపోయింది. ఈ అమ్మాయి కూడా వెంటనే ఈ అవకాశం వల్ల వస్తుందో రాదో, నేను కూడా యేసు ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించి నేను రక్షించబడిపోతే రేపు నేను దేవునితో ఉంటానని చెప్పి ఆ బిడ్డ కూడా లేచిపోయి ప్రియులారా వాళ్ళతో పాటు బాప్తీసానికి సిద్ధమైతే, అమ్మాయి దగ్గర బట్టలు లేవు. తోటోళ్ళు ధైర్యపరిచి, అమ్మ మేము ఉన్నాం కదా, మీకు ఇస్తాం, ఏం పర్వాలేదులే, మా దగ్గర ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కాస్త ఆ బిడ్డను చక్కగా ఆదరించారండి. ఈలోపు అమ్మాయి బాప్తీసం పొందేసిన తర్వాత ఎవరు చెప్పారో భర్త గారికి చెప్పేశారు. అమ్మ పగలంటే వెళ్ళి చెప్పారు అనుకోవచ్చు, రాత్రులు ఏంటండి? రాత్రులు ఏంటి? మేము చదువుకున్న రోజుల్లో ఇక్కడ మాటలు అక్కడో, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి వాళ్ళకి ఒక పేరు పెట్టాం. మీ అందరికి పోస్ట్ బాక్స్ తెలుసు, అన్ని ఊళ్ళో ఉంటాయి పోస్ట్ బాక్స్. ఇది పిత్రీల బాక్స్. ఈ బాక్స్ నిండా ఏముంటాయంటే పిత్రీలే. ఆ ఇంటికి వెళ్ళా, ఈ ఇంటికి వెళ్ళా, అక్కడికి వెళ్ళా, ఇక్కడికి వెళ్ళా, సన్నా సూసులే, మంచి ఒకటి ఉండవండి. ఈలోపు ఎవరు చెప్పారో చెప్పగానే ఆ పడుకున్న ఆయన తుళ్ళుపల్లి లేచిపోయి వెంటనే ఈలోపు ఒళ్ళంతా చెమటలు పట్టేసి, అందుకే దాన్ని వెళ్ళలేకుండా చేశాను. ఏదో అడిగిందని చెప్పి అటు వెళ్ళి రమ్మంటే శాంతం ఆవిడ ఇలా చేసిందో దాని సంగతి అని తేల్చేస్తానని చెప్పి ప్రియులారా పెద్ద కర్ర వేసుకుని వరండాలో లైట్ వేసి కూర్చున్నాడు. అమ్మాయి వచ్చేటప్పుడు జ్ఞాపకం వచ్చింది, అయ్యి బాబు మా ఆయన గారు అటు వెళ్ళి రమ్మన్నాడు, శాంతం నేను బాప్తీసం పొందేశాను, ఇప్పుడు నన్ను బతకనేస్తాడు, బతకనివ్వడో, ఇక నాకు చాప్టర్ క్లోజే, ఇక నన్ను ఈ రాత్రి నన్ను చంపేస్తాడు. అయినా పర్వాలేదు, నేను రక్షించబడ్డాను కదా, శరీరం మంటి కనుక మంటిలోకి వెళ్ళిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, పోన్లే ఈ లోకం మాకు ఎవరు శాశ్వతం అని తీర్మానం చేసుకున్నాడు. తెగింపు వచ్చేసిందమ్మా. భక్తిలో తెగింపు ఉండాలండి. వెంటనే ప్రార్థన చేసుకుంటుంది, ప్రభా రక్షణ అనుభవం లేని భర్త కదా, నేను వెళ్ళగానే నన్ను కొడతాడు, అయితే నన్ను ఒక మాట అడుగుతాడు, నేను చెప్పింది ఏంటి నువ్వు చేసిందని అడుగుతాడు ఖచ్చితంగా. కనుక పరిశుద్ధాత్ముడా, నేను కాదు తండ్రి, నువ్వే నాలో నుంచి నువ్వే మాట్లాడే ప్రభా, నేను మాట్లాడు, నువ్వే మాట్లాడే తండ్రి, ఏం మాట్లాడాలో మా యజమానితో నువ్వే మాట్లాడే ప్రభా, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ గేడు తీసేటాడికి వరండా మీద కర్రేసి కూర్చున్నాడు. అమ్మాయి భయం వచ్చేసింది. ఇక బతనివాడు అని చెప్పి స్తోత్రాలు చెప్పించుకుని, ప్రభా నేను కదా నాయన, నాలో నుంచి నువ్వే మాట్లాడే తండ్రి అని భయంగా వెళ్ళేటప్పటికి ఆయన గారు అమ్మాయిని చూడగానే అగ్గుల మీద గుగ్గులు అయిపోయాడు.
వెంటనే పైకి లేచిపోయి కర్ర దబేలు కొట్టాడని కింద. ఆ స్టోన్ అంతా పగిలిపోయిందండి. నిజంగా ఆ అమ్మాయిని ఎత్తి మీద పడితే ఆ అమ్మాయిని ఎత్తే పగిలిపోయింది. కింద వేసి కొట్టాడు. అదొక పెద్ద అదృష్టం అండి. ఏం చెప్పాను, నువ్వేం చేశావు అని నిలబెట్టేటప్పటికి అమ్మాయి ప్రార్థన చేసుకుంటూ వస్తుంది కదమ్మా. అమ్మ, ప్రార్థనా పరుల దగ్గర గొప్ప ఆశీర్వాదం ఉంటుందమ్మా. వెంటనే ఆ బిడ్డ అందంట, ఏమండి మరి మీకు చెప్పకుండా నేను బాప్తీసం పొందేశాను, నన్ను క్షమించయ్యా, మీకు ఒక మాట అన్నా చెప్పాలి, చెప్పకుండా నేను బాప్తీసం పొందేశాను, నన్ను క్షమించయ్యా అని అందంట. అంతలావు ఎగిరినోడు మీసాలు ఉన్న మగోడు నన్ను క్షమించయ్యా అని ఎప్పుడైతే అందో, ఇప్పుడు తీసుకుంటే తీసుకున్నా, మరి ఎప్పుడు తీసుకోబాకన్నాడు అంటాడు. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించుకున్నాం. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రార్థనకి వెళ్ళినప్పుడల్లా ఇచ్చేస్తారని చెప్పి ఇంకెప్పుడు తీసుకోబాకన్నా అమ్మాయి బతికిపోయి లోపలికి వెళ్ళిపోయిందండి. ఆరాధన 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 గ్లోరీ. ప్రేమించేదం అధికముగా ఆరాధింతు ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదం ఆరాధన ఆరాధన ఆరాధన. ఇక పరిశుద్ధాత్మతో నింపబడిన వారండి ఇక దేవుని ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటారండి. అమ్మాయి పరిశుద్ధాత్మతో నింపబడింది కదా, ఈలోపు ఇంట్లో పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ఆ ఇంట్లో తిరుగుతుందండి. ఆ అనుభవం లేని భర్త గారికి పిచ్చెక్కిపోతుందంట. ఎంత పిచ్చెక్కిపోతుందంటే ఇంటికి వచ్చిన కర్మరా ఇదే అని చెప్పి చూసి చూసి ప్రియుల ఒక వారం రోజులు సహించుకున్నాడండి. ఇక తట్టుకోలేక వెళ్ళాడు. ఏమే ఇది ఇల్లిదే, ఇది ఇల్లిది, నువ్వు పాడుకోవాలన్నా, నువ్వు ప్రార్థించుకోవాలన్నా, బైబిల్ చదువుకోవాలన్నా గుళ్ళోకి వెళ్ళి పాడుకోవాలన్నాడు. వెళ్ళొద్దన్నవాడు అంత పర్మిషన్ వచ్చేసిందని చప్పలు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పాడు. అమ్మా మనకు తెగింపు అనేది ఉండాలి, కానీ దేవుడే మార్గాన్ని సరళం చేస్తాడు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తిరుపతి. సర్లేండి, ఈ మాట కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానయ్యా, ఇంత పర్మిషన్ ఇచ్చినందుకు నీకు హ్యాండ్స్ అప్, థ్యాంక్స్, నేను వెళ్ళి గుళ్ళోనే పాడుకొస్తానని చెప్పి శనివారం ఉపవాస ప్రార్థనకు వచ్చేసి. అమ్మ లూది అమ్మగారు మన ఇదివరకు ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు 1 గంట 2 అయిపోయేది రాత్రులు. ఏమో అయిపోయేదండి. కోడి గువిస్తుందాకా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడండి అసలు అంత టైం. మా మోకాళ్ళన్నీ మోరలు కట్టేసండి, కాళ్ళన్నీ కూడా భయంకరంగా నల్లగా అయిపోయాయి అమ్మ. అలా ఉండేవాళ్ళం కింద. 3 అయిపోయేదండి. కుర్చీలు కూడా ఉండేవి కదండి. మా అనుభవం అక్కడి నుంచి పెరిగిందమ్మా, మా భక్తి జీవితం అలా పెరిగేవండి దేవుని సేవకులు. మా తండ్రి గారు అలా పెంచారు మమ్మల్ని, మా బిడ్డలను కూడా మేము అలాగే పెంచామండి. ఈరోజు నేను చాలా సంతోషిస్తున్నాను, నా ఇంటికి దేవుడు రక్షణ ఇచ్చాడండి. ఇంకంతకంటే ఇంకేం కావాలి. వెంటనే మా ప్రార్థనకి వెళ్ళిపోయి అక్కడ ప్రార్థనలో ఉంటూ 1 గంట 2 వరకు ఉండి ఇక ఆ ఇంటికి వెళ్ళింది. కాలింగ్ బెల్ కొట్టిందండి. తుల్లిపడి పరిగెత్తుకొచ్చారు. ఆయన చెమటలు ఎట్టేసింది. ఈవిడికి డౌట్ వచ్చింది, ఇదేంటిది ఫ్యాన్ తిరుగుతున్నా కానీ చెమటలెట్టిన ఏంటి అని చెప్పి, ఏంటంటే ఇలాగ ఉన్నారంటే ఆయన కంగారు పడిపోతున్నాడు అంట, ఇలా వణుకుపోతున్నాడు. ఏమైనా నాకు నువ్వు వెళ్ళిన తర్వాత పడుకున్నాను, దెయ్యాలు అడిపోయి నా మీద, దెయ్యాలు అడిపోయి కదలకుండా మెదలలేకుండా నొక్కేసినాయి, నువ్వు కాలింగ్ బెల్ కొట్టినాకే వెళ్ళినాయి అయ్యి, అప్పుడు దాకా నాకు స్పృహ లేదు, ఈసారి నువ్వు వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళిపోయాను. హల్లెలూయా. నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నేనెటు పోగలను దేవా, ఎవ్వరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, ఎవ్వరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, నా దేవా నా దేవా నా దేవా నా దేవా, నిన్ను విడచి నీ ప్రేమ మరచి. చప్పట్లండి, గ్లోరీ, స్తోత్రం. శ్రమల పాలైతిన్ సొమ్మసిల్లితిన్
సిలువకు నే చేరితిన్ శ్రమల పాలైతిన్ సొమ్మసిల్లితిన్ సిలువకు నే చేరితిన్ శ్రీకరుడానా సిలువను మోసి శ్రీకరుడానా సిలువను మోసి నావను నడిపించినావే తీరము చూపించినావే నావను నడిపించినావే తీరము చూపించినావే. పాడదాం. యేసయ్యా 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 నా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నేనెటు పోగలను దేవా ఎవ్వరు నీ ప్రేమ నాకిలా చూపగలరు నా దేవా నా దేవా నా దేవా నా దేవా నిన్ను విడచి నీ ప్రేమ మరచి. ఇక్కడ ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సొంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో ఆయన చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాడు. ఆశ అంటూ ఉంది, యేసును చూడాలని ఆశ ఉంది, కానీ ఆయన చుట్టూ జనం ఉన్నందువల్ల, ఈయన పొట్టివాడైనందువల్ల యేసును చూడలేకపోయాడండి. కానీ ఆయన హృదయంలో ఒక ఆశ ఉందండి. ఏంటంటే ఏది ఏమైనా యేసును చూడాలి. యేసు ఎవరు? నేను ఖచ్చితంగా నమ్ముతానమ్మా, ఆశగల ప్రాణాన్ని దేవుడు ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. వెంటనే ఒక ఐడియా వచ్చిందండి, జక్కీ గారికి ఒక ఐడియా వచ్చిందమ్మా. నన్ను మన్నించాలి, పొట్టోలు కంటే పుట్టుడు బుద్ధులు ఉంటాయండి. ఇక్కడున్న పొట్టోళ్ళందరూ నన్ను క్షమించాలి. మీకు ఇచ్చిన ఐడియాలు గొప్పయండి. మీకున్న అంత ఐడియా మేమున్నాం అంత తాడి చెట్టులాగా ఉండవండి. మీ ఐడియాలు వేరు. మీరు అనుకోవచ్చు మీ భార్య కూడా పుట్టుదే కదా అని. అవునండి, మా భార్య కూడా ఎంఈడి హై స్కూల్ ఎగ్జామ్. ఆవిడ ఒక మంచి కుటుంబం నుంచి వచ్చింది. ఆవిడ మా సేవా పరిచయలో మలుపు తిప్పింది సింగర్గా. మరి చాలా చాలా నాతో ఎంతో దేవుని సేవలో కష్టపడిన ఆవిడ. సురేష్ గారు ప్రియులరా పదే పదే అమ్మగారితో రండి అయ్యానంటే ఈవిడికి చెప్పలేదు. నేను సాయంత్రం నేను కోరుకోలు సురేష్ గారి దగ్గరికి వెళ్తానులే అని అంటే బయలుదేరే ముందు ఓ మాట అన్నారు, అయ్యా అమ్మగారిని తీసుకొస్తున్నారని. నాకు అప్పుడు అర్థమైంది, ఈవిడ లేకుండా వెళ్తే సురేష్ గారు నన్ను అసలు నో ఎంట్రీ అన్నట్టుగా ఉంది అని అప్పటికప్పుడు ఆవిడ్ని ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. కేవలం మీ ఫోన్కి జడిసయ్యా. ప్రియులరా, యేసు ఎవరో అని చూడటానికి వెళ్ళాడు పొట్టువాడైనందున ప్రియులరా చూడలేకపోయాడండి. ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి. 4వ అధ్యాయంలో వ్రాయబడిన విషయం, యేసు ఆ త్రోవన రానయ్యుండెను గనుక అదిగోండి అక్కడ అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కేసాడు. అదండి, అది ఉండాలండి మనకి. యేసు ఏ దారి గుండా వస్తాడనేది ఆలోచించాడండి. యేసు ప్రభు కంటే ముందుగా పరిగెత్తికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక చెట్టు ఉంటే చెట్టు ఎక్కేశాడు. ఇదేమని చూడాలి యేసు ప్రభు, ఆయన ఎలాగున్నారు, ఆయన మహిమలేంటో, ఆయన ఎంత ఎత్తున్నాడో, ఎంతలా ఉన్నాడో, ఎర్రగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా. ఇప్పుడు మన మధ్యకి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారన్నమాట వినబడింది అనుకోండి, గుళ్ళో ఒక్కరు ఉండరండి. ఏమో సెంటర్కి వెళ్ళిపోతాం, ఆయన కనబడరేమో అని చెప్పి అవసరమైతే వంతులు కూడా ఎక్కేస్తాం. ఒక లారీలు ఉంటే లారీలు కూడా ఎక్కేస్తాం. ఎందుకంటే ఒక ప్రముఖుల్ని చూడాలన్నటువంటి తపన మనకు ఉంటుందండి. అలాగే జగన్ గారు వస్తున్నారన్నమాట వినబడింది అనుకోండి, ఉరుకులు పరుగులు మన దాంతో ఏంటి ఆయనలో ఉన్న విశేషం ఏంటి, ఆకర్షణ అన్నమాట. ఒక్కొక్క వ్యక్తిని చూడటానికి ఒక్కొక్క ఆకర్షణ.
కనుక యేసయ్య యొక్క స్థలానికి వచ్చారని విన్నాడండి. యేసు ఎవరైనా చూడాలని పరిగెత్తుకెళ్ళిపోయి ఆయనకంటే ముందుగా పరిగెత్తుకెళ్ళి చెట్టు మీద కూర్చున్నాడండి. అది ఐడియా అంటే అలా ఉండాలండి. పరిగే, యేసు ప్రభువుని చూడటానికి పరిగేనండి. ఈ రాత్రి మీరు కూడా అన్ని ప్రాంతాల నుంచి బళ్ళ మీద కానివ్వండి, సైకిల్ మీద కానివ్వండి, ఆటోల మీద కానివ్వండి, నడిచి కానివ్వండి, ఈ స్థలానికి మీరు పరుగున వచ్చారండి. దేవుడు మీ పరుగులను, మీ ఆసక్తిని దేవుడు వమ్ము చేసే దేవుడు కాడు. మళ్ళా వెళ్ళేటప్పుడు దేవుడు మీకు ఆశీర్వాదాలను ఇస్తాడండి. ఖచ్చితంగా ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇక్కడ వాక్యం మీరు చూడండి. జక్కయ్య యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగు. ఏమండి, ఇక్కడ మీరు గమనించాలి, అన్ని వేల మంది యేసు ప్రభువుని చూడటానికి వెళ్ళారండి. ఆయన కనబడకుండా జనసమూహాలు ఆయన చుట్టేశారు, కానీ ఎవరిని పేరు పెట్టి పిలిచినట్లు బైబిల్లో లేదు. ఓ ప్రత్యేకత కనబడింది జక్కయ్యలో. జక్కయ్య ఎక్కడైతే చెట్టు మీద కూర్చున్నాడో అదే స్థలానికి యేసు ప్రభు వచ్చి అలా పైకి చూశారండి. నేను సురేష్ పాస్టర్ గారి ఐడియాకి చాలా మెచ్చుకుంటున్నాను. ఇక్కడ సీలింగ్ వేశారు చక్కగా, ఉన్న దాంట్లోనే భలే వేసారండి అయ్యగారు. ఇరికింట్లో ఎంత సామాను సర్దారంటే అంత సామాను సర్దారండి నిజంగా. కొంతమందికి ఎన్ని గదులున్నా ఎక్కడ పెట్టాలో ఎవరికి తెలియదండి. భలే సర్దారు చక్కగా, అఫీషియల్గా ఉంది. చాలా ఐడియా అంతా సురేష్ గారిది ఒక ఐడియా అంతే. ఒక రకంగా చెప్పాలంటే మన కోరుకోలో ఒక జక్కయ్య గారు ఉన్నట్లు లెక్కే మనకండి. చురుకు అనమాట అండి. సరిగ్గా యేసు ప్రభు వారు కూడా అలాగే చూడగానే ఒక ఆయన అక్కడ కూర్చుని ఆశ తీరా చూస్తున్నాడండి. ఆశ రెప్పేయకుండానండి. వెంటనే యేసు ప్రభు కూడా చూశాడండి. వీళ్ళిద్దరు చూపులు కలిసిపోని వెంటనే పేరు పెట్టి పిలిచేశాడండి, జక్కయ్య. నిజంగా ప్రాంతం అంతా మారుమోగిపోయి ఉంటుందండి. ఓ సొంత వ్యక్తిని, పరిచయం అన్న వ్యక్తిని పిలిచినట్లే పేరు పెట్టి, జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, త్వరగా దిగన్నాడు. ఏమండి, జనమందరూ యేసు ప్రభువుని చూడటానికి వస్తే యేసు ప్రభు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళటానికి దేవుడు ఆశపడ్డాడండి. ఎంత గొప్ప దేవుడు అండి. రవయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రకకై నే వేచియుంటిని. రవయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రకకై నే కన్నులార నిన్ను చూడాలని, కన్నులార నిన్ను చూడాలని ఆశగుని ఉన్నాను, వెచినే ఉన్నాను. ఆశగుని ఉన్నాను, వెచినే ఉన్నాను. రవయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రకకై నీ పడండి. రవయ్యా యేసయ్యా నీ రకకై నీ యథార్థ హృదయముతో నడుచుకొందును, మోసము నా ఇంట నిలువనీయను. యథార్థ హృదయముతో నడుచుకొందును, మోసము నా ఇంట నిలువనీయను. అబద్ధికులెవ్వరని ఆదరింపను, భక్తిహీనుల మార్గము నే త్రొక్కను. అబద్ధికులెవ్వరని ఆదరింపను, భక్తిహీనుల మార్గము నే త్రొక్కను. రవయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రకకై నీ కన్నులార నిన్ను చూడాలని, కన్నులార నిన్ను ఆశగుని ఉన్నాను, వేచినే ఉన్నాను. ఆశగుని ఉన్నాను, వేచినే ఉన్నాను. రవయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రకకై నీ. యేసు ప్రభు వారు మన ఇంటికి రావటం మనకి మేలా కీడా?
నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది జక్కయ్య, త్వరగా దిగు. ప్రియులరా, వెంటనే జక్కయ్య చెట్టు దిగండి యేసు ప్రభుని తన ఇంటికి తీసుకెళ్ళాడు. అందరూ ఒకసారి చప్పలు కొట్టగలరండి? హల్లెలూయా, గట్టిగా కొట్టాలమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు మన ఇంటిలో అడుగు పెడితే చాలమ్మా, మన దారిద్ర్యం అంతా పోద్దండి. మన ఇంటిని పట్టి పీడిస్తున్నటువంటి చీకటాత్మలన్నీ యేసు నామములో బయటికి వెళ్ళిపోతాయి. అంతే, దురాత్మలన్నీ బయటికి వెళ్ళిపోతాయండి. ఆ ఇల్లు మహిమతో నింపబడిపోతాడు. అందుకే సంవత్సరానికి 1-2-3 సార్లు ఆత్మ వెళ్ళిన దేవుని సేవకుని మన ఇళ్ళలో తీసుకుని వెళ్ళి వారి చేత మనం ప్రార్థన చేయించుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధుని యొక్క పాదములు చెప్పండి ఎంతో వారు ధూళి మన ఇంట్లో దులపాలి, మన కొరకు వారు ప్రార్థన చేసి వెళ్ళాలి. అప్పుడు మన ఇల్లు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. చీకటి ఆ ఇంట్లోనికి రావడానికి అవకాశం ఉండదు. వెంటనే యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళగా జక్కయ్య యేసు ప్రభు ముందు నిలబడి ప్రియులారా ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. ప్రభువా, ఎవరి యొద్దైనా దేన్నైనా అన్యాయంగా కనుక నేను తీసుకుంటే 1 వంతు బదులు 4 వంతులు ఇచ్చేస్తానయ్యా. నాకొద్దు, పాపపు సొమ్ము నాకొద్దు, ఇతరుల సొమ్ము నాకొద్దయ్యా, నేను చెల్లిస్తానని చెప్పి పాపపు యొక్క ఒప్పుకోలు ఆయనలోంచి బయటకు వచ్చిందండి. వాక్యంలో ఒక మాట ఉంటుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖం అటండి రక్షణార్థమైన అది అసలైన మారు మనసు వస్తుందండి. అది అందుకే ఇది వరకు బాప్తీసాలు ఇచ్చేటప్పుడు అండి కనీసం 6 రోజులు ప్రార్థనలో ఉంచి ప్రార్థనలో నలిపి అప్పుడు వాళ్ళకి బాప్తీసాలు ఇచ్చేవాళ్ళు. ఈ రోజున వెంటనే లేపేస్తున్నాం, వెంటనే తిరిగి ముంచేస్తున్నాం. వాళ్ళు నిలబట్టలేకపోతున్నారు. అనుభవం లేదు, ప్రార్థన నలుగుడు లేదండి, కన్నీటి ప్రార్థన లేదు, వేరు లేదు. వెంటనే జక్కయ్య మాట అనగానే అన్నిచ్చిన తర్వాత యేసుప్రభు అద్భుతమైన మాట మాట్లాడాడు. జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడండి. చప్పలు కొట్టాడు. అందరూ స్తోత్రం. యేసు నీవే కావాలయ్యా, మాతో కూడా రావాలయ్యా. ఆమె యేసు నీవే, గ్లోరీ, మాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి మమ్మాదుకునే మా పెన్నిధి, నీవే కావాలయ్యా, మాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, మాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, మాతో కూడా రావాలయ్యా. నీవే మాతో వస్తే దిగులు మాకుండదు. గ్లోరీ, నీవే మాతో వస్తే కొరత మాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయత మమ్మంటదు. నీవే కావాలయ్యా, మాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, మాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, గ్లోరీ, మాతో కూడా. యేసు నీవే కావాలయ్యా, మాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి మమ్మాదుకునే మా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి మమ్మాదుకునే మా పెన్నిధి. నీవే కావాలయ్యా, మాతో రావాలయ్యా. గ్లోరీ, హల్లెలూయా. యేసు నీవే కావాలయ్యా, మాతో కూడా రావాలయ్యా. యేసు నీవే మాతో కూడా. అందరము చేతులు పైకెత్తి మరి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుకుందామండి. ప్రియులారా, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని బహుమానం పొందువాడు ఒక్కడే. వారైతే
క్షయమగు కిరీటం కొరకు వారు పరిగెత్తారు, మనమైతే అక్షయమగు కిరీటం కొరకు మనం పరిగెడుతున్నాం. ఈరోజు మీకు వాక్యం ఎంతవరకు అర్థమైందో ఒక చిన్న ప్రశ్న అండి. క్షయమగు పరుగు, అక్షయమగు పరుగండి. కనుక యేసు ప్రభుని చూడటానికి జక్కయ్య పరిగెత్తుకుని వెళ్ళాడు, యేసును చూశాడు, ఇంటిలో తెచ్చుకున్నాడు. జక్కయ్య ఇంటికి ఏమొచ్చిందండి? ఇప్పుడు ఈ పరుగు క్షయమైందా, అక్షయమైందా? ఈ పరుగు క్షయమగు పరుగు కాదు. అలా పరిగెత్తుకుని దేవుని సన్నిధికి వెళ్తే గొప్ప రక్షణ మనం సంపాదించుకుంటాం. ఈ రాత్రి నేను మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. అగ్ని లాంటి ప్రవక్త ఏలియా మీకు తెలుసండి. ప్రియులారా, ఆయన ప్రార్థన చేస్తే అగ్ని దిగిందండి. ఆయన శిష్యుడైన ఎలీషా గారు ఉన్నారు కదా, ఆయన కూడా తన గురువు గారు ఆరోహణం అవుతున్న రోజుల్లో వారిద్దరూ నడిచి వెళుతుండగా ఒక సుడిగాలి ఏలియాని అలాగే ఆరోహణమై అలాగే వెళ్ళిపోతున్నారండి. ఎలీషా గారు గుండెలు కొట్టుకుని చేతులు పైకెత్తి అరుస్తున్నాడు, ప్రభువా, మా గురువు గారిలో ఉన్నటువంటి ఆత్మ నాకు 2 పాళ్ళు దయచేయమన్నాడండి. అది గురువుని మించిన శిష్యులుగా తయారవ్వాలండి. అది భక్తి అండి. ఏమండి, తన దుప్పటిని తీసుకుని యోర్దాను నదిని కొట్టగానే యోర్దాను నది 2గా పాయలైపోయింది. ఎలీషా గారి ద్వారా అంత అద్భుతం చేయించాడు. గురువుని మించిన శిష్యుడు అయిపోయాడు. ఇప్పుడు ఎలీషా దగ్గర ఇంకొక శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరు ఏంటో చెప్పగలరండి? ఆయన గురించి నేను చిన్న వివరణ మీకు ఇస్తానండి. ప్రియులారా, సిరియాదేవి సైన్యాధిపతి అయిన నయమాన్ గారు పరాక్రమశాలి. అయితే తన శరీరం అంతా కూడా ఒక భయంకరమైన వ్యాధి. ఏంటంటే కుష్టి వ్యాధి అండి. ఆ ఇంటిలో బానిస పిల్ల వెళ్ళింది, దేవుని ఎరిగిన పిల్ల ఇంట్లో పనికి వెళ్ళిందండి. పని మనిషికి కుదిరింది. ఆయన బయటకు వచ్చినప్పుడు వస్త్రాలు వేసుకుంటే బాగా టీవీగా మంచి పర్సనాలిటీ అద్భుతంగా కనబడుతున్నారు. ఇళ్ళకెళ్ళి వస్త్రాలు తీసి అన్ని సాక్షులను తీస్తే శరీరం అంతా పుళ్ళు అండి. ప్రియులారా, ఏ వ్యాధి ఉన్నా ఇంట్లో సహించుకోవచ్చు, కానీ కుష్టి వ్యాధి ఉంటే గనక ఆ వ్యాధి చేత ఇంటిళ్ళపాటికి ఎవరికి నెమ్మది ఉండదు. ఆయన భార్య అని మెచ్చుకోవాలి. అసలు ఎవరి భార్య అని? నయమాన్ గారి భార్య అని మెచ్చుకోవాలండి. ఎలాగా? ఆవిడ జ్ఞానంతో సంసారం చేసిందని. కుష్టి వ్యాధి అయినా వెంటనే బానిస పిల్ల అన్ని గదుల్లో తిరగటానికి స్వేచ్ఛ ఉంటుంది. నయమాన్ గారి గదిలోకి వెళ్ళి ఉంటుంది పనికి, ఎందుకంటే అన్నీ ఓడ్చి అన్ని సమర్థించాలి కనుక. వెళ్ళేటప్పుడు ఆ శరీరంలో ఉన్న పుల్లయి చూసి ఆమె ఆశ్చర్యపోయిందండి. అమ్మో, ఇంత భయంకరమైన వ్యాధి చేత ఉన్నాడా అని చెప్పి ఆవిడ మనసులో నొచ్చుకుని యజమానుల దగ్గరికి వెళ్ళి ఓ విషయం చెప్పిందండి. అమ్మా, ఫలానా చోట దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడి దగ్గరికి కనుక మన యజమానుడు వెళితే ఖచ్చితంగా బాగుపడతాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. వెంటనే ప్రియులరా, బాధ ఉంది కనుక నేను ఒక మాట ఖచ్చితంగా చెప్తానండి. ఏ సభలో నిలబడ్డా ఒక మాట చెప్తాను. ఏంటంటే, బాధ లేనోళ్ళకండి ఈ బోధ అర్థం కాదు. ఈ బోధ అర్థం కావాలంటే బాధ ఉన్న వాళ్ళకి బోధ అర్థం అవుద్దమ్మా. బాధ లేని వాళ్ళకి బోధ అర్థం కాదండి. ప్రియులరా, ఆయన శరీరం అంతా భయంకరమైన పుళ్ళుతో ఉంది కనుక వెంటనే ఆ మాట యజమానురాలు చెప్పగా విశ్వసించాడండి. పనివారిని ఏర్పాటు చేసుకుని, రథాన్ని ఏర్పాటు చేసుకుని, వెండిని, బంగారాన్ని, దుస్తుల్ని, దేవుని సేవకులకు ఏమేమైతే ఇవ్వాలో అవన్నీ సిద్ధపరచుకుని ఎలీషా గారి దగ్గరికి ప్రయాణమై వెళ్ళిపోయాడండి. వెంటనే ఎలీషా గారు పనివాడితో కౌరంపాడు. దైవజనుడు యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు ములగమంటున్నాడని కౌరు పంపాడు. ఆ కౌరు ఎవరితో పంపారంటే గెహాజీతోనే పంపారు. వెంటనే ఆయన పరాక్రమశాలి గనక వ్యసనం పడ్డాడండి. ఆయన ఏదో వచ్చి నా కొరకు నూనె రాసి చేసి ప్రార్థన చేస్తాడేమనుకున్నాను. కనీసం నా వెంక చూడకుండా, నా దగ్గరికి రాకుండా పనోడితో కౌరంపాడు యోర్దాను నదిలో ములగమని.
కనుక ఇక్కడున్న నదుల కంటే మా దేశంలో నదులే గొప్పవి కదా, అక్కడే మునుగుతానని చెప్పి వ్యసనపడి వెళ్ళిపోతున్నాడు అండి. వ్యసనపడి వెళ్తున్నాడమ్మ, బాధగా వెళ్ళిపోతున్నాడు. వెంటనే యోర్దాను అదే ఆ ప్రాంతంలో వెళ్ళుచుండగా ఆ రథం నడుపుతున్నటువంటి వ్యక్తి నయమాన్ గారితో మాట చెప్పారు, అయ్యా మనం వెళ్ళుట మంచిది, ఎందుకంటే దైవజనుడు ఏం చెప్పాడు, ఆయన యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు కదా, అంతే కదా చెప్పింది, అంతకంటే ఇంకేం అడగలేదు కదా, ఎందుకు వ్యసనపడి వెళ్ళటం, ఆయన చెప్పినట్లుగానే మనం వెళ్ళి మునిగితే ఏం జరుగుతుందో చూద్దామని ఆ రథం నడిపి ఆయన చెప్పగా వెంటనే నయమాన్ గారు మనసు మారిందండి. సరే రథం వెనక్కి తిప్పమన్నాడు. దైవజనుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళాడండి. నదిలో దిగాడు, మునగటం ప్రారంభించాడు. 6 సార్లు మునిగినా ఎక్కడ వ్యాధి అక్కడే ఉంది. సేవకుడు చెప్పాడండి 7 సార్లు మునగాలని. చాలామంది 7 అనేటప్పటికీ సంపూర్ణంగా పలకలేరండి, 6ను 1 అంటారండి, డైరెక్ట్గా అనలేరు. ఏదో ప్రతిదానికి అనుమానం అయితే ఏం బతుకుతామండి, ప్రతిదానికి అనుమానమేనా, 7 అంటేనే వచ్చి పడిపోద్దాం మన మీదకి. నేను వివాహమైన తొలి రోజుల్లో ప్రియులరా, అప్పుడు మాకు కార్లు లేవు, ఇప్పుడైతే దేవుడు మాకు అన్ని సమృద్ధికి ఇచ్చారండి. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేవాడు. నేను అత్తోరింటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్నాను ప్రియులరా, తెనాలిలో బస్సు ఎక్కాను. తెనాలి నుంచి విజయవాడ రావాలి, విజయవాడ నుంచి భీమవరం రావాలి. తర్వాత గుంటూరు నుంచి తెనాలి వచ్చేసాను. తెనాలిలో నాన్ స్టాప్ ఎక్కానండి. నాకు చిన్నప్పటి నుంచి నాకున్న అలవాటు ఏంటంటే స్కూల్కి వెళ్ళినా ఫస్ట్ బెంచ్లోనే కూర్చునేవాడిని. అసలు నాకు వెనకాలంటే గిట్టదు, మధ్యలో అంటే గిట్టదండి, ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోవాలి. ఆర్టీసీ బస్సు ఎక్కినా చెప్పండి ఎదరికి వెళ్ళిపోవాలి, వెనకాల నా వల్ల కాదు. అలాగే ప్రార్థనకి వెళ్ళిన అందరికంటే ముందే కూర్చునేవాడినండి. ఏనాడు స్టేజీలు ఎక్కి ఏనాడు కనబడలేదమ్మా, కిందే కూర్చునేవాడిని. సేవకుడు అయిన తర్వాత, అభిషేకించబడిన తర్వాత అప్పుడు స్టేజీ ఎక్కిన. పెద్దయ్య గారు కొడుకునయ్యుండి కూడా కిందే ఉండేవాడు. ప్రియులరా, తెనాలి బస్సు నాన్ స్టాప్ టికెట్ తీసుకుని డ్రైవర్ పక్కనే నేను కూర్చున్నాను. వెంటనే బస్సులో అనుకున్న ప్రకారం బస్సు నిండిపోయింది. దాని కండక్టర్ ఉన్నాడు, ఆయన డ్రైవర్ గారు వచ్చారు, లెక్కేసుకున్నాడండి. వెంటనే ప్రియులరా, నేను ఎదురు కూర్చుని స్టీరింగు, నెక్స్ట్ బ్రేకులు, నెక్స్ట్ గేర్ వేస్తాడు కదా, అవన్నీ చూడటం నాకు హ్యాపీ. తర్వాత వచ్చేవాళ్ళందరూ కూడా చక్కగా కనబడతారని ఎదరు సీట్లోనే కూర్చున్నాను. డ్రైవర్ గారు వచ్చారండి. వెంటనే ప్రియులరా స్టీరింగ్కి అటు ఇటు తిప్పాడండి. స్టీరింగ్కి ఇలా దండం పెట్టుకున్నాడండి. వెంటనే ఇలా దండం పెట్టుకున్నాడు. వెంటనే ఆ పాత్ర అయిపోయిన తర్వాత వెంటనే కారుని ధన్మని స్టార్ట్ చేశాడండి. ఆయన కారు స్టార్ట్ చేయగానే నాకు తెలియకుండానే తుమ్ము, పెద్ద తుమ్ము, ఆ తుహుక్కని వచ్చేసింది. దేనైనా ఆపుతాం కానీ తుమ్ముని ఆపేటప్పటికి దేని బిడ్డలారా, ఆయన కారు స్టార్ట్ చేశాడు కదా, నా వెంక ఎంత అసహ్యంగా చూశాడో, అంటే ఎవరికి తుమ్ములు రానట్టు, ఏమో నాకు ఒక్కడికే తుమ్ము వచ్చినట్టు అసహ్యంగా చూస్తే నాకు భలే బాధేసిందండి. వెంటనే ప్రియులరా, ఇలాగే తెనాలి బస్ స్టేషన్ నుంచి మెయిన్ రోడ్డుకి తిప్పాడండి. వెంటనే ఆటో డ్రైవరు సైక్ చేశాడు, తిప్పేవు కానీ చూడరా గాలి తగ్గిపోయింది అన్నాడు. అనేపాటికి ఆయన అలాగ పక్కన తీసుకెళ్ళి ఆయన అన్నాడు, పొద్దుటే బయలుదేరాడు ఆవిడ, స్టార్ట్ చేయగానే అంత తుమ్మేశాడు, మూలుక్కుంటూ వెళ్తున్నాడమ్మా. జనం అంతా నాయంకే చూశారండి. నాకు సిగ్గేసిపోయిందమ్మా, ఇక ఈ బస్సులో ఉండకూడదు అబ్బాయి, టికెట్ పోతే పోయింది, సైలెంట్గా దిగెళ్ళిపోయి ఇంకో బస్సులోకి ఎక్కొచ్చాను. అంత సిగ్గేసిపోయి నా ముఖం ఇంత అయిపోయిందండి. వెంటనే ఆయన టైర్లు కొట్టుకున్నాడండి. వెంటనే ఆయన కారు ఎక్కేశాడు. మళ్ళా స్టీరింగ్లోకి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారు. కొంచెం నాకు శక్తి వచ్చింది. ఏంటి డ్రైవర్ గారు ఏమైందంటే, ఏం లేదని ప్యాచీ పడలేదని టైర్ బాగా ఉంది అన్నాడు. అంటప్పటికి ఇంకా నాకు ఫుల్ ఛార్జింగ్ ఎక్కేసిందండి. సార్ మీ పేరేంటి అండి అన్నాడు. నా పేరు ఫలానా అన్నాడు. మీరు ఎక్కడ పనిచేసేది? ఈ డిపో, విజయవాడ డిపో అంటే నాది విజయవాడ డిపో అన్నాడండి. అవును, మరి మీకు యేసుప్రభు గురించి మీకు ఏమైనా తెలుసా అన్నాడు. నాకేం తెలియదండి, మా ఆవిడ వెళ్తుంది అన్నాడు. దొరికిందండి. వెంటనే మాకు మాటలు సాగినాయి. ఇప్పుడు ఆర్టీసీ బస్సులో ఉన్న వాళ్ళందరూ మా ఇద్దరు ఇంకా చూస్తున్నారండి.
అంటే మాకు అసహ్యంగా ఒకరికొకరికి విరోధం వచ్చేసింది కదా, ఎందుకని ఆయన కారు స్టార్ట్ చేసినందుక ఇదిగో నాది తుమ్ము వస్తున్నది కానీ భలే అసహ్యంగా చూశాడు సామిల్ గారు. అసలు ఎంత అసహ్యంగా చూశాడంటే సిగ్గేసిపోయింది. అప్పుడు వెంటనే కొంచెం దూరం ప్రయాణం సాగినాక, సార్ ఏంటంటే ఆర్టీసీలో మీరు ఒక డ్రైవర్ అయ్యుండి ఇంత లావు బస్సు మీరు నడిపిస్తూ, మీరు నాన్ స్టాప్ కారు నడిపిస్తూ, నేను తుమ్మేనో లేదో మీకు వెంటనే శనిగోడు అన్నారు కదా, టైరు మీరు గాలి తగ్గలేదు కదా, తుమ్ముకి భయపడినాడు నువ్వేం బస్సు నడుపుతావయ్యా అండవుడిగా ఆయన బెండ్ అయిపోయాయి. సార్ నా తప్పేనండి, ఏదో చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఆయన అడిగి తెనాల నుంచి విజయవాడ వచ్చేదాకా ఆయన వాక్యం చెప్తూనే ఉన్నానయ్యా. ఎవరేమన్నా నన్నేమనుకున్నా, ఎవరేమన్నా నన్నేమనుకున్నా, యేసుని ప్రకటింతును, యేసుని ప్రకటింతును. యేసుని చేరా నా జీవితము మారిపోయేనే, జీవితమంతా యేసుని కొరకై సాక్షిగా నేనుందును. ఆమేన్. జీవితమంతా యేసుని కొరకై సాక్షిగా నేనుందును. ఎవరేమన్నా నన్నేమనుకున్నా, పాడదాం. ఎవరేమన్నా నన్నేమనుకున్నా, యేసుని ప్రకటింతును, యేసుని ప్రకటింతును. యేసుని చూడ నా జీవితము మారిపోయేనే, చేదు బ్రతుకును మధురముగా మార్చి చితికిన నన్ను చేరదీసి, చేదు బ్రతుకును మధురముగా మార్చి చితికిన నన్ను చేరదీసి, జీవజలములు త్రాగించెను, నిత్య జీవము నా కొసగెను, జీవజలములు త్రాగించెను, నిత్య జీవము నా కొసగెను. పడండి. ఎవరేమన్నా నన్నేమనుకున్నా, గ్లోరీ, ఎవరేమన్నా నన్నేమనుకున్నా, యేసుని ప్రకటింతును, యేసుని ప్రకటింతును, యేసుని ప్రకటింతును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. తర్వాత నేను ఇద్దరం దిగిపోయాం. వెంటనే ఆయన చేయి పట్టుకుని బస్సు వెనకాల తీసుకెళ్ళాడండి. సార్ మరి ఏమనుకోకండి, నేను ఇలాగా అసహ్యంగా ఉన్నాను, అలవాటు అయిపోయింది, ఏమనుకోకండి అని చెప్పి, సార్ బలిపోయానండి, మేము సేవకులు ఇలాంటి బోర్డు చూసాం, మాకు పెద్ద ఏమి లెక్కేం కాదయ్యానంటే, ఆయన వెంటనే పరస్ తీసండి కొంత కానుక తీసి నా జేబులు పెట్టాడు. అయ్యో, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తుమ్మపోతే నా కానుక వస్తుందా? ఆయన యేసు ప్రభు గొప్ప దేవుడని ఒప్పుకుంటాడా? కొన్ని సందర్భాల్లో దేవుడు సమయోచితంగానే కానుకించుకున్న తర్వాత చేతులు కట్టుకుని, అయ్యా నీ హస్తం నా నెత్తి మీద వేసి ప్రార్థన చేయ అన్నాడు. అప్పుడు ఆయనకు వాక్యం చెప్పి బలపరిచి తర్వాత మళ్ళీ నా దారి నేను వచ్చానండి. ఎందుకు ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తానంటే, ప్రతి చిన్నదానికి మనం భయపడకూడదండి. ప్రతి చిన్నదానికి ప్రియులారా, మనం బయలుదేరి వెళ్ళేటప్పుడు పిల్లొత్తే మనం వెళ్ళాం, ఎదురు పిల్లొత్తే ఏం చేద్దాం, దాని పని మీద అలా వెళ్తుందండి, ఏం చేద్దాం. ప్రియులారా, ఎవరైనా ఎదవరాలు వస్తే వెళ్ళేవాళ్ళు మనం వెంటనే వెనక్కి వెళ్ళిపోతామండి. అరే రే 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 అమ్మా, నిజంగా నేను ఇంట్లోంచి బయలుదేరి కారు వేసుకుని వచ్చేటప్పటికి నా కారుకి ఎదురు అందరూ ఎదవరాళ్ళే వస్తారమ్మా, వెనక్కి తిరిగిపోతారమ్మా. తప్పురా రే మామ, అమ్మ, నాయనమ్మ, చ ఎదవరాల పక్షంగా దేవుడు వ్యాజ్యం ఆడతాడంటమ్మా. నీ పక్షంగా దేవుడు అన్నాడే. నా కారు వచ్చినప్పుడు ఎప్పుడు వెనకరా నాకు ఎదురు వచ్చాడు అంతే. లేదు బాబా, సేవకి వెళ్తున్నావు కదా, ఏదైనా అయితే మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. ఏమవుతుంది, పిచ్చి మొహం, తప్పు.
వద్దండి. యేసయ్య ఉంటాడు మనకు ముందు, మనం భయపడవలసిన అవసరత లేదండి. వెంటనే నయమాను 7వసారి ములుగు తేలగా పసిపిల్ల, అది చంటిపిల్ల దేహం, పసిపిల్ల దేహం అన్న ఒకటేనండి. మామగారి కాలంలో పసిపిల్ల దేహం, మన 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 భాషలో చెప్పండి చంటిపిల్ల. పసిపిల్ల దేహంగా వచ్చేసింది, దగ్గ దగ్గర దగ్గర మెరిసిపోయిందండి. ఆనందం పట్టుకోలేక వెంటనే దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆ వెండి బంగారం వస్త్రాలు కానుకలు ఇవ్వటానికి వెళ్ళిపోయాడు అంతే. మరి ఎందుకో దైవజనుడు నాకేం వద్దయ్యా, నువ్వు క్షేమంగా ఇంటికి వెళ్ళిపోదో చాలా అన్నాడండి. నాకేం వద్దు, క్షేమంగా వెళ్ళు, నీ భార్య బిడ్డల ముందు సంతోషంగా గడపండి, దేవుడు గొప్పవాడన్న విషయం మాత్రం అందరికీ చెప్పు, అది చాలు. ఆయన వెళ్ళిపోతున్నాడండి. సంతోషంతో భార్యకి బిడ్డలు చూపించాలా, స్నేహితులు ఉంటారు, గొప్ప పనివారు ఉంటారు కదండి. భలే సంతోషంగా వెళ్తుండగా ఎలీషా గారి యొక్క శిష్యుడు ఉన్నాడే గెహాజీ, రథం వెళ్ళనిచ్చి దేని బిడ్డారా కాసేపు అలాగే కనిపెట్టి 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 దైవజనుడి దగ్గర నుంచి బయటకు వచ్చి రథం ఎలాగుందో గుర్తుపెట్టి ఆ రథం వెనకాలే పరిగెత్తాడంటండి. ఇప్పుడు మీకు వాక్యం ఎంతవరకు అర్థమైందో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ పరుగుల గురించి మీరు అర్థం చేసుకోండి. జక్కీయేమో యేసు ప్రభును చూడటానికి పరిగెత్తుకుని వెళ్ళాడా. ఇదిగో గెహాజీ ఎలీషా ఏ దారి గుండా వెళ్ళాడు చూసి ఆ రథం వెనకాల పరిగెత్తుకెళ్తున్నాడండి. ఈ రెండు పరుగుల్లో ఉన్న వ్యత్యాసాన్ని మీరు అర్థం చేసుకోండి. గెహాజీ పరిగెత్తుకుని వెళుతుంటే నయమాన్ని చూసి రథాన్ని ఆపి పనివాడిని ఇచ్చి ఏంటో ఆయన వస్తున్నాడు చూడు అని చెప్పి ప్రియులరా రాగానే చెప్పాడు, అయ్యా సేవకుల దగ్గరికి మరొకరు వచ్చారు, వాళ్ళకి ఇవ్వటానికి వారి దగ్గర ఏమీ లేవు, మీరు తీసుకెళ్ళిపోతున్న బహుమతుల్ని తీసుకురావడానికి నన్ను పంపాడయ్యా అని చెప్పాడండి. వెంటనే నయమానికి ఆనందం పొంగిపోయింది. 1కి 2 అంతలుగా ఇచ్చి పనివాడికి ఇచ్చి తీసుకెళ్లి సేవకుడికి ఇచ్చేసారమ్మని పంపిస్తే గెహాజీ అక్కడ దాకా వచ్చాడమ్మా. ఆ సేవకుడి ఇంటికి వెళ్ళవలసినాడు. ఆయన ఇంటికి వెళ్ళి మొత్తం ఆ వెండి బంగారం దుస్తులన్నీ తన ఇంట్లో పెట్టి ఆయన పంపేసి ఈయన వచ్చి వెంటనే దైవజనుడైన ఎలీషా గారి దగ్గర నిలబడ్డాడు. ప్రియులారా, వెంటనే ఎలీషా గారు అన్న మాట ఏంటంటే, గెహాజీ నీవెచ్చటికి వెళ్ళావని అడిగాడు. బా, నీవెచ్చటికి వెళ్ళావు? వెంటనే అతను అంటాడు, నీ దాసుని నేను ఎచ్చటికి పోలేదు అమ్మా, దేవుని సన్నిధిలో కూడా అబద్ధాలే. అననీయా, ఎందుకయ్యా నీవు ఇంత మోసం చేశావు? మనుషులతో కాదు దేవునితో ఎందుకు అబద్ధం ఆడావు? ఇంతకే అమ్మేవా? ఇంతకే అన్నాడండి. అబద్ధాలు ఆడేవాళ్ళు అండి వెనక ముందు చూడకుండా ఆడేస్తారమ్మా. చాలా జాగ్రత్తగా ఉండాలండి దేని బిడ్డలాడు. సన్నిధిలో ఉన్నాం మనం, దేవుడు మనతో ఉన్నాడండి. దేవుడు అంటాడు, అననీయా ఎందుకు నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడి అంటుండగానే అక్కడే కళ్ళు తిరిగి గిరగిర తిరిగి అక్కడ పడి చచ్చిపోయాడు. అమ్మా, ఇది కృపాకాలం కనుక దేవుడు మనల్ని అందరిని క్షమించేశాడమ్మా. లేకపోతే అందరం గొట్టలుగా ఎక్కడో అక్కడో పాడైపోతాడు. దేవుడు క్షమించేస్తున్నాడు అంతే మనల్ని. మీకు అమెరికా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు కదమ్మా. ప్రభు చిత్తం అయితే అందరూ యెరూషలేము వెళ్తున్నారండి, కానీ మనం అమెరికా వెళ్దాం. అక్కడ ఒక అలవాటు ఉందంటండి. భర్తలే ఉదయాన్నే లేచి భార్యలకి కాఫీ కానీ టీ కానీ బ్రూ కాఫీ కానీ భర్తలే కాసి భార్యకి ఇవ్వాలంట. వింటున్నారా తమ్ముళ్ళారా? నీకు అసలు టీ ఆడతామే రాదు నీకు అసలు. అది ఉదయాన్నే టీ కానీ కాఫీ కానీ బ్రూ కాఫీ కానీ హార్లిక్స్ కానీ ఏదన్నా కానివ్వండి. సరే, వెళ్ళిన తర్వాత ఏమే లేగు కాఫీ కాసని అనకూడదు. హలో మై డియర్ హనీ అంటే నా ప్రియమైన తేనె. ఏం చేద్దామమ్మా, మీరు అందరూ మా తేన్లు. తప్పదండి. ఒక ఆయన అన్నాడు, భార్య అంటే నిర్వచనం బబుల్గమ్ అన్నాడు. అంటే దాన్ని బట్టి ఓ నవ్వులుతువే తప్ప ఊయితవు లేదండి, మింగటం లేదండి. జ్ఞానయుక్తంగా మేము అలా నవ్వాలండి ఇక మిమ్మల్ని అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హలో మై డియర్ హనీ, లే నీకోసం నేను టీ కాఫీ తెచ్చాను తాగమని అనాలంట.
ఒకవేళ అలా గనక మనం అనకపోతే వారి దగ్గర ఏదో నెంబర్ ఉంటుంది, అలా గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారని. అలా నెంబర్ నొక్కగానే భయమని వచ్చేద్దంట వ్యాన్. వెంటనే వ్యాన్ మీద ఎక్కిసి తీసుకుపోతారంట. నిజంగా అది అక్కడ ఉండబట్టి వాళ్ళ బతుకుపోయింది అమ్మమ్మ. మనలో ఉంటే ఇక్కడున్న వాళ్ళందరూ మన జైల్లో ఉందివ్వండి. మా వల్ల కాదమ్మా, ఇప్పటికి నాకు కాఫీ టీ కాయటం నాకు రాదండి. ఆవిడ కోసమే చూస్తాను, అసలు స్టవ్వే వెలిగితో రాదు నాకు అసలు. మనం ఇండియాలో పుట్టినందుకు బతికిపోయాం సురేష్ గారు అండి. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, కటుగా ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 గ్లోరీ ఆమె ఆరాధన ఆరాధన ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. స్వస్థపరచవే వందనమయ్యా. గోరి స్వస్థపరచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన గ్లోరీ ఆరాధన ఆమె గ్లోరీ గ్లోరీ ఆరాధన 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 ఆరాధన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. స్తోత్ర. ప్రియులరా, ఇంకా 15 నిమిషాల్లో మరి నా అనుకున్న టైం ఇంకొక 15 నిమిషాలు ఉంది. ఆ 15 నిమిషాల్లో అంశాన్ని పూర్తి చేసి మీకు వాక్యం అర్థమయ్యేటట్లుగా బోధించాలని ప్రభుపేట నేను ఆలోచిస్తున్నానమ్మా. ఇంకా 15 నిమిషాలు వాక్యం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. అమ్మా, నిజంగా ఆసక్తి ఉందండి అయ్యగారు? నిజంగా ఉందా? నేను ఎత్తమానని ఎత్తారు అంతే అమ్మా. ఎప్పుడు ఆమెనంటారు, ఎప్పుడు వెళ్ళిపోదామా? మా రాణమ్మ గారి స్కూల్లో రఫీ అని ఒక అబ్బాయి ఉంటాడండి. ఆడు ఎప్పుడు చూసినా గుమ్మం దగ్గర ఉంటాడు. నేను వెళ్తాను ఎప్పుడన్నా ఆవిడ దగ్గరికి కారు వేసుకున్నాను. బెల్ కొడితే అందరికంటే ముందు రోడ్డు మీద ఉన్నది ఆ అబ్బాయి. ఇంకా జనగణమన లేదు, ఇక ఏం లేదమ్మా. బెల్ కొట్టారా ఇక రోడ్డు మీద పడిపోవాలా. అబ్బాయి రఫీ ఈరోజు చక్కగా పెళ్ళయింది, మంచి పిల్లలండి. ఆయన మాంసం అమ్ముతాడు సెంటర్లో, దుకాణం ఆయనదే పెద్ద దుకాణం. నేను పొరపాటుని అక్కడ అలా దిగానంటే అయ్యగారు 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 అని కత్తేసిన మీదకి వచ్చేస్తాడండి. అంటే ఆనందం అయింది అలా పొంగిపోయి, అయ్యగారు ఆగండి అయ్యగారు ఆగండి అని అంటే జనం అందరం ఈ నరిగితేకి వెళ్తున్నాడు ఏంటి రావు అని. వద్దరు అయ్యగారు రండి 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 అని అంటాడు. వద్దనగా మాంసం కొట్టి ఇచ్చేస్తాడు అమ్మ రఫీ. అంటే ఆయనలో ఉన్న ప్రేమ. ఇప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు కత్తి అక్కడ దుకాణం కూడా పెట్టి రావాలి కదా, కనబడగానే కత్తేసి మీదకి వచ్చేస్తాడండి. పర్సనాలిటీ గల మనిషి, చాలా ఎత్తుగా ఉంటాడు ఆయన. మ్యాటర్ అంటాడండి, మ్యాటర్. ముస్లిమ్స్ కదండి, ఆయన చక్కగా భాష ఉచ్చారణ బాగుంటుంది. మ్యాటరు అంటాడండి. అయ్యో మట్టా అనలేదు నువ్వు, రఫీ ఉండవలసినాడు రఫీ నువ్వు అని. ఎందుకంటే ఆవిడ చేతులు పెరిగిన వాళ్ళందరూ కూడా వ్యాపారంలో మంచి మంచి ఉద్యోగస్తులు, చాలా అందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారండి. చాలా ఉన్నత స్థాయికి వెళ్ళారు. వాళ్ళు ఎప్పుడూ మమ్మల్ని మర్చిపోరండి. ఏమా మీకు వాక్యం వినాలనే ఆసక్తి ఉంది కదా? గట్టిగా ఒకసారి చప్పలు కొట్టండి, ఒకసారి చూద్దాం. ఎస్, పర్వాలేదు, బ్యాటరీ ఫుల్గానే ఉందండి. ఎందుకంటే ఛార్జింగ్ ఉందో లేదో చూడటానికి వైర్లు ఇలా కలపగానే ఫుల్ బ్యాటరీ అనుకోండి మంటలు వచ్చేస్తాయి. దాని కనుక ఛార్జింగ్ లేదనుకోండి గీయాల. పర్వాలేదండి, మీరు తెల్లవారులు చెప్పినా వాక్యం వినేటట్టే. సురేష్ గారు మిమ్మల్ని ఆ రకంగా వాక్యంలో పెంచారని నాకు అర్థమైందమ్మా. దేవుడు సురేష్ పాస్టర్ గారి యొక్క పరిచయను అంచులు అంచులుగా దీవించునుగాక.
చేస్తాడని, ఖచ్చితంగా చేస్తాడు. అడిగాడు, గెహాజీ ఎచ్చటికి వెళ్ళాం. అమ్మా, నీతిమంతుల యొక్క గద్దింపులు తైలాభిషేకం అండి, ఉండాలి. అవి లేకపోతే మన భక్తులు పెరగలే. మాస్టర్లు మమ్మల్ని ఎలా కొట్టేవారు అనుకున్నారండి? హోంవర్క్ చేయకపోతే ఎండలో ఒంగోబెట్టు, నెక్స్ట్ మళ్ళా సరిగా చేయకపోతే గోడ కుర్చీ వేసేవారండి. సిగ్గేసిపోయేది. మాకు అనిపించేది, ఇంటికి వచ్చిన బాధలు రయ్యా అనిపించేది. అనవసరంగా చీటికి మాటికి కొట్టేసేవారండి. ఫస్ట్ పీరియడ్ నుంచి లాస్ట్ పీరియడ్ దాకా కొడతాయి. ఆఖరికి క్రాఫ్ట్ టీచర్ కూడా కొడతాయి. ఏమంటే మొక్కలకి ఎలా నీళ్ళు వేయలేవా? ఆయన వచ్చి పడే లేచేవాడు. పొద్దున్నీ సందల దాకా మా జీవితాలతో ఆడుకునేవారు మాస్టర్ అని. అంత క్రమశిక్షణలో గురువులు మమ్మల్ని పెంచారు కనుక ఈ స్థాయిలో ఉన్నామండి. ఈ స్థాయిలో ఉన్నాం. నాకు అనిపించేది ఆ బాధలు తట్టుకోలేక, ఇంటికి వచ్చిన ఈ మాస్టర్ల మీద పిడిగిపడి సత్తే హాయిగా ఉండొచ్చురా బాబా. ప్రతి మాస్టర్ కొడతాడు ఏంటి బాబు? ఒకేసారి వీళ్ళ మీద పిడిగడిపోవాలి, చచ్చిపోవాలి. అంటే ఆ దెబ్బలో భరించలేక, అమ్మ అలాగా మా గురువులు మాకు శిక్షలు విధించారు కనుక యూనివర్సిటీలో WMA చేశాను అయ్యా. ఆవిడ ఏమండి, ఏ మాస్టర్లు అంటే నాకు భయమో, ఏ మాస్టర్లు అంటే నేను సిరాకు పడేవానో, ఆ మాస్టర్నే దేవుడు కట్టాడు నాకు. దేవుడు అండి పంతులు అమ్మగారిని కట్టాడమ్మా. మాస్టర్లు అంటే మా భయం నాకు అమ్మా. మా క్లాసు టీచర్ సత్యనారాయణ రాజు గారు 6th క్లాస్కి వెళ్ళామండి. ఆయన మా క్లాసు టీచర్ అనమాట. తర్వాత ఆయన కింద గురువులు ఉండేవారు. భయపడిపోయేవాడు. ఇప్పుడు కాళ్ళు పైకెత్తి తలకాయ కింద అంటే అసలు ఆడవాళ్ళంతా వెళ్తుంటే మాకు ఎలా ఉంటుందమ్మా? అసలు సత్య బతికా ఆడపిల్లల ముందు ఆ రకంగా తలకాయ కిందే చెప్పాడు. బాబోయ్, ఎండలోనన్నా ఒంగుంటాకి ఇష్టపడేవాళ్ళం, కానీ గోడ కుర్చీ వేయటానికి మాత్రం ఇష్టపడు. ఎందుకంటే నామోస్ ఆడపిల్లల ముందు సిగ్గేసిపోయింది. మాస్టర్ వచ్చి ఒక రోజున అన్నాడు, రేపు ఉదయం మిమ్మల్ని హెడ్ మాస్టర్ పర్మిషన్ అడిగి నేను పొలం తీసుకెళ్తాను రా, రేపు రండి అన్నాడు. ఇక రాత్రి రెక్కలు వచ్చిన పక్షులుగా అయిపోయాం. అమ్మయ్య, రేపు మనకి పండగే. ఇక బడిలో ఏ మాస్టర్ కొడతానికి మనకు అవకాశం లేదు. వెళ్ళటంతోనే మాస్టర్ తీసుకుపోతాడు. ఈరోజు మనకు పండగే పండగ. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు బడికి వెళ్ళాలని చూసాం. వెళ్ళేవండి, 43 ఉన్నాం. హెడ్ మాస్టర్ పర్మిషన్ తీసుకుని ఆయన వెనకాలే పొలం తీసుకుపోయారు. ఎందుకు మాస్టర్ అండి పొలం అన్న మేము కూడా అడగల, ఆయన వెనకాల పడి వెళ్ళిపోయాం అంతే. వెళ్ళిన తర్వాత సైకిల్ అన్నీ అక్కడ స్టాండ్లు వేసాం. మాస్టర్ అన్నాడు, ఇటు రా అన్నాడు. అప్పుడు మాస్టర్ అప్పుడు చెప్పాడు, మళ్ళీ నేను వెళ్ళి అటెండెన్స్ చేసి మళ్ళీ వస్తాను. నేను వచ్చేలోపు ఆయనకి 2 ఎకరాల పొలం అన్నాడు. నేను వచ్చేలోపు ఈ 2 ఎకరాల్లో కలుపు తీసేమన్నాడు. ఓ మాస్టర్ అండి, కలుపు అంటే ఏంటి అనేటప్పటికి మా క్లాస్ లీడర్ అన్నాడు, ఆయన వెళ్ళనేమని చెప్తాను అన్నాడు. మంచి ఇదిగా ఆయన వెళ్ళనేమని చెప్తానంటే మాస్టర్ వెళ్ళిపోయారు. మాస్టర్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మా లీడర్ చెప్పాడు, కలుపు అంటే ఏం లేదురా, వరసెట్టి పీకేయటం అన్నాడు. గట్టిగా వేసే స్తోత్రం చెప్పండి. ఇది పెద్ద ఇబ్బంది ఏముంది చెప్పి 43 ప్రియులరా మరి ఎకరం పొలంలో దిగేవండి. మధ్యాహ్నానికి పీకేసాం అంతే. ఇలా పీకేయటం ఇలా వేసేయటం, పీకేయటం ఇలా వేసేయటం, మరి సరదాగా పీకేసాం. మాస్టర్ ప్రియులరా మధ్యాహ్నం వచ్చారండి. వాళ్ళంత దూరంలో చేనంతా పీకేసాం. మాస్టర్ గుండె జారిపోయిందండి. సైకిల్ అక్కడ పడేశాడు. దేని పెట్టారా పరిగెత్తుకుని మడిలోకి వచ్చేసాడండి. దేని పెట్టారా మట్టి గడ్డలు ఎట్టుకుని మమ్మల్ని కొడతంటే ఆయన తిరగా మేం తిరగా, ఆయన తిరగా మేం తిరగా, ఆయన తిరగా మేం తిరగా, ఆయన తిరగా మేం తిరగా. దేని పెట్టారా ఆయన దొరకకుండా తిరిగేవాడిని. తిరిగి ఆయన దొరకలేదు. 10th క్లాస్ అయ్యేదాకా పొలం వెళ్దామన్నమాట మాస్టర్ అంట. అప్పుడు చిన్నప్పుడు కదా, ఏం తెలియదు కదమ్మా, అప్పుడు ఏం తెలియదు కదా. ఇదిగో మొన్న ఈ మధ్య ఫంక్షన్లో కలిశారు. గురువులు అంటే నాకు చాలా గౌరవం అమ్మ. పాఠాలు నేర్పిన గురువులు కదా, నేను చాలా గౌరవిస్తాను మా గురువుల్ని. వెళ్ళి గురువుగారు నమస్కారం అని అంటే వెంటనే ఆయన చూసి, ఒరే ఫిలిప్ నువ్వండిరా అన్నాడు. అవునండి నేనేనండి అన్నాడు. వెంటనే నవ్వుకున్నాం. ఎందుకు నవ్వుతున్నావురా అన్నాడు. ఏం లేదు మాస్టర్, మీరు కనబడగానే నాకు నవ్వు వచ్చింది. అందరికి లేదురా నువ్వేదో పెద్ద పాస్టర్ అయిపోయావంట, నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నారా,
కాబట్టి నువ్వు ఎలాగో నా దగ్గరికి వచ్చావు, నిన్ను చూడాలనుకున్నాను, దగ్గర నీ 2 చేతులు నాకు ఇయ్యి అన్నాడు. అమ్మ చిన్నప్పుడు కొట్టినప్పుడు అవన్నీ జ్ఞాపకం వచ్చింది. మళ్ళీ ఏం చేస్తాడో అని 2 చేతులు ఇచ్చాను. అలాగా ఆ 2 చేతులు ఆయన నెత్తి మీద ఎట్టుకున్నాడండి. ఒరే అన్నాడు, నువ్వు సేవకుడు అయిపోయావురా, దేవుని బిడ్డ అయిపోయావురా, ఇదిగో నీ చేతులు నా నెత్తి మీద వేసి నన్ను దీవించమన్నాడండి. మాస్టర్ అండి, మీరు గురువులండి, నేను శిష్యునండి, నేను మిమ్మల్ని దీవించడానికి నేను అర్హుడు కాదయ్యా, మీ చేతుల్లో నేను చదువుకున్నవాడిని కదంటే, అది కాదురా, నువ్వు ఇప్పుడు పెద్ద గురువు అయిపోయావట, ఎంతోమంది నీతి మార్గంలో నడిపిస్తున్నావంట, నీకు ఒక పెద్ద సంఘం ఉందంట, ఏ రోజు ఖాళీ లేకుండా వెళ్తున్నావంట, ఇదిగో నీ గురించి నేను అతిశయంగా చెప్పుకుంటున్నాను రా, అదిగో ఫిలిప్ నా శిష్యుడు. అవును, గెహాజీ ఎచ్చటికి వెళ్ళావు నువ్వు అన్నాడండి. అమ్మా నీ దాసుడైన నేను ఎచ్చటికి నీ పోలేదు. అమ్మా మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనల్ని మనమే మోసపుచ్చు. అతిక్రమాలను దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని చేత కనికరించువాడు. వెంటనే దైవజనుడు అంటున్నాడు, నీవు నయమాన్ని కలుసుకుంటానికి పరిగెత్తుకుని వెళుతున్నప్పుడు నా ఆత్మ నీతో పాటు. అతడు వచ్చాడు, వ్యాధిని పోగొట్టుకుని స్వస్థసిద్ధుడై వెళుతున్నాడు. నీవు ఆ వెండిని, బంగారాన్ని, వస్త్రాన్ని ఆశించి పరిగెత్తుకుని వెళ్ళావు, అదిగో ఆయన వ్యాధి పోగొట్టుకుని వెళ్ళాడు. అదే వ్యాధి నీకు, నీ సంతతికి సదాకాలం అంటి ఉండునుగాక అన్నాడు. అంతే. ఆమెనా? అమ్మోయ్ అమ్మోయ్, అలవాటు అయిపోయింది కదండి. దేవునికి అందరూ స్తోత్రం చెప్పాడమ్మా, చెప్పాలి హల్లెలూయా. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము, అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని, అల్ల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము, అల్ల సముద్రములను దాటించిన ఆ యెహోవాను. గ్లోరీ 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 యెహోవా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆమె హల్లెలూయా, ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆ హల్లెలూయా 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 గ్లోరీ, ఆ హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి. ఆమె హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని నామములకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు మీకు వాక్యం అర్థమైంది కదండి. మీరు ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని మీరు నాకు సమాధానం చెప్తే, ఈ రాత్రి మీ మధ్యకు ప్రయాసపడి వచ్చి వాక్యం బోధించినందుకు నేను ధన్యుని అయిపోతానండి. మీరందరూ కూడా అదృష్టవంతులు అవుతారు, దేవుని నామానికి మహిమ వస్తుందండి. ఓకే, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని బహుమానం పొందువాడు. వారు క్షయమగు కిరీటానికి కొంతమంది పరిగెత్తుకెళ్ళారు, కొంతమంది అక్షయమగు కిరీటానికి పొందటానికి పరిగెత్తుకుని వెళ్ళారు. ఓకే, ఇప్పుడు గెహాజీ పరుగు క్షయమయ్యేదా అక్షయమయ్యేదా? దానికోసం పరిగెత్తుకుని వెళ్ళాడు. పరిగెత్తుకెళ్ళి ఏం సంపాదించుకున్నాడు ఆయనంటే, తన సంతతికి తనకు కుష్టిని తెచ్చుకున్నాడు. ఆయన కుష్టి వ్యాధి తెచ్చుకున్నాడు. జక్కయ్య పరిగెత్తుకుని వెళ్ళాడు, నా యేసు ప్రభుని చూసుకున్నాడు, యేసు ప్రభుని ఇంట్లోకి తెచ్చుకున్నాడు. ఇంటికి ఏం తెచ్చుకున్నాడంటే రక్షణ. బా, రక్షణ రక్షణ. ఇంకొక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను, ఒక 5 నిమిషాల్లో. ఏమా చెప్పమంటారా మానమంటారా? థ్యాంక్ యూ, వెరీ నైస్. ఒక రాజుగారి ఇంట్లో ఉంటున్నాడండి.
బానిసగా. మీకు తెలుసు ఆయన పేరు యేసే. అందరికి దూరం అయిపోయాడు, తల్లిదండ్రులు దూరం అయిపోయాడు, అన్నదమ్ములకు దూరం అయిపోయాడు. ఒంటరిగా బానిసగా ఆ ఇంట్లో ఉండవలసి వచ్చింది. అలా చేశారు అన్నలు. అమ్మ కొన్నిసార్లు నాకు కీడు వస్తుంది ఏంటి, నాకు ఇలాగా ఎదురవుతున్నాయి ఏంటి అని అనుకుంటామా? అమ్మ కీడు చాటున దేవుడు చెప్పండి మేలు. భయపడొద్దండి. ఏదన్నా కీడు మన మీదకి వస్తుందంటే దాని వెనకే యేసయ్య నాకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు అనుకోవాలి మనం. అలాగే జరిగింది నాకు. ఈ మధ్య నాకు ఆపరేషన్ అయిందండి, చాలా పెద్ద ఆపరేషన్ అయింది. మా విశ్వాసులు పెద్దలు వచ్చారు, మా బంధువులు అంటున్నారు. డాక్టర్ గారు ఒక మాట చెప్పారు, ఫిలిప్ గారు ఇంకా మహా అయితే 5-6 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల మీద వెళ్ళాలి బండి మీద. 10 కిలోమీటర్లు మించి బండి మీద ప్రయాణం చేయకూడదన్న. ఈ మాట మా విశ్వాసులు విన్నారండి. మా విశ్వాసులు విని 6 లక్షలెట్టి కారు కొనుక్కొచ్చారు. ఇందాక అయ్యగారు అన్నారే నాకేమీ లోటు లేదు, అన్ని సమృద్ధి అన్నారే. 6 లక్షలు పెట్టి నేను సంఘంలో మొట్టమొదటి ఆరాధనకి వెళ్ళేటప్పుడు కారు నా గుమ్మంలో పెట్టారండి. అయ్యా మీరు బండి మీద ప్రయాణం చేయొద్దు, మా కొరకు మీరు ఎంతో కష్టపడుతున్నారు, మీరు కొంతకాలం ఆరోగ్యంగా ఉండాలి, మీలాంటి వాళ్ళు ఉంటేనే మాలాంటి కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి. మా కోసం కష్టపడడానికి సేపు కష్టపడ్డారు, కానీ ఇప్పుడు మీరు అలాగొద్దు అంటే డాక్టర్ గారు చెప్పిన మాట విని నేను డిశ్చార్జ్ అయ్యి సంఘములోనికి వెళ్ళే మొదటి రోజే పట్టుకొచ్చి ఇంటి ముందు పెట్టారు. దాని మీద చాలా ప్రయాణం చేశాను. ఒక రాత్రి కాడ ఇంటికాడ ఉంది, 2 ఆ ప్రాంతానికి వచ్చాం, కారు పార్క్ చేసి పైకి వెళ్ళిపోయాం. డ్రైవర్ ఇంటికి వెళ్ళాడు. 3:30కి ఫైర్ అయ్యి కాలంతా కారిపోయింది, మొత్తం కారిపోయింది, మసి అయిపోయిందంతే. ఈ విషయం చూసి ఏం బాధ రాలేదు నాకు. యెహోవా ఇచ్చెను, ఆయన నామానికి మహిమ. నిలువున మసి అయిపోయింది. ఈ మాట విశ్వాసులందరికీ తెలిసిపోయింది. విశ్వాసులందరూ మళ్ళా వెంటనే 8 లక్షలెట్టి మరో కారు కొనేశారు. అయ్యా అంటే సంఘములో విశ్వాసులు ఎంత అభిమానులు ఉన్నారో తెలుసమ్మా. మా కోసం ప్రాణం పెట్టే త్యాగపూరితులైన కుటుంబాలు మా కోసం ఈరోజు నిలబడ్డారండి. మేము కట్టిన మందిరాలు ఇక్కడ రండి, విశ్వాసులు ఎంత ప్రోత్సాహకరంగా ఉంటారో మీరే చూస్తారు కన్నులారా. అద్భుతం. తర్వాత ఇప్పుడు ఒక పెద్ద కారు ఇచ్చాడమ్మ దేవుడా. నేను అడగలేదండి, అది ప్రభువా ఇది ప్రభువా అన్న. సమయోచితంగా ఏ టైంకి ఏది కావాలో దేవుడు ఇస్తాడమ్మా. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉన్నప్పుడు ఆ హస్తం వచ్చి మనల్ని అలాగే పైకి లేపేద్దండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో నువ్వు వర్ధిల్లుచు సౌఖ్యంగా సుఖంగా ఉండాలని నేను కోరుతున్నాను. నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా నేను నీలో వర్ధిల్లాలి, సుఖంగా సౌఖ్యంగా ఉండాలి. నేను నడిపిస్తున్న సంఘ బిడ్డలు కూడా సుఖశాంతులతో సౌఖ్యముతో కుటుంబాలు వర్ధిల్లాలని ప్రార్థన చేస్తానమ్మా. నన్ను దీవించిన దేవుడు మా సంఘస్థులందరినీ కూడా దేవుడు దీవిస్తున్నాడు. ఆశీర్వాదకరంగా ఉన్నారు. నీటి కాలువలో ఎవరిన నాటబడిన వారై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. వెంటనే ఆయనకి శోధన ఎదురైందండి. అమ్మ నేను ఒక మాట చెప్తాను అనుభవంతో. దేవుని బిడ్డల దగ్గరికండి పాపం పరిగెత్తుకు వస్తుందమ్మ, మనం వెళ్ళక్కర్లా. మనం శోధించడానికి మన దగ్గరికి వస్తుంది. నిగ్రహ శక్తితో దాన్ని జయించాలండి. అందుకే సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో యేసేపు ఒంటరిగా ఉన్నాడు. ఎవనొస్తాడండి? దినదినము మాట్లాడుతుంది యజమానురాలు. ఎందుకు మాట్లాడుతుందో ఆయనకే అర్థం కాల. ఒంటరిగా ఉన్నప్పుడు చేయి పట్టుకుని నాతో శయనించమని కోరిందండి. వెంటనే అద్భుతమైన మాట పలికాడండి. అమ్మా, ఆహా, ఆ మాటకి గుండులు పేలిపోవాలండి. అమ్మా, నా యజమానుడు ఇల్లంతా అప్పగించాడు, ఏముందో ఏం లేదో ఇంటి తాళపు చెవుల్ని నాకు ఇచ్చాడు, నిన్ను మాత్రం నాకు ఇవ్వాల.
ఎంత అద్భుతమైన మాట. ఎంత ఘోరమైన పాపము చేసి దేవుని దృష్టికి నేను అంత విరోధం అవుతాను, ఈ పాపం నేను చేయనని చెప్పి ఆమె చేతిని విదిలించుకుని దూరంగా పారిపోయాడండి. ఇప్పుడు గట్టిగా చప్పలు కొట్టారు. పరిగేనండి. ఆయన వెళ్ళేటప్పుడు పై టవర్ నుంచి లాగింది. నేను పెట్టారు, ఆ టవర్ పోతే పోయిందని చెప్పి పై టవర్ ఆమె చేతులు వచ్చి పెట్టాడు. దూరంగా పారిపోయాడు, పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు అంతే. అందుకే యేసేపు ఫలించడి కొమ్మ. ఏమా యేసేపు గారు పరుగు క్షయమయ్యేదా అక్షయమయ్యేదా? అక్షయమయ్య పరుగండి. తర్వాత శోధనలు ఎదురైన తర్వాత చాలా హింసపడ్డాడండి. మళ్ళా తర్వాత ఎక్కడైతే తనకు అవమానమైందో, నేను ఒక విషయం బైబిల్ ద్వారా ఒక మాట చెప్తానండి. మీరు ఎక్కడైతే తల దించుకున్నారో, ఎక్కడైతే కన్నీరు కార్చారో, ఎక్కడైతే మీకు అవమానం ఎదురైందో ఆ చోటే రెండంతల ఆశీర్వాదాలతో మన తలను దేవుడు పైకెత్తుతాడండి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా. గ్లోరీ. ఆమె అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా. అందరూ మీ కూడా హస్తాన్ని పైకెత్తి ఆకాశం తట్టు మీ తలల పైకెత్తి పరిశుద్ధాత్మ దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. అదే విధంగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. స్తోత్రాలు పైకెళ్తే ఆశీర్వాదాలు దిగి వస్తాయి అన్నమాట. దిగి వస్తాయి. యేసేపు ఫలించడి. ఈ రాత్రి మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో, ఏ ప్రాంతం నుంచి వచ్చారో, నడిచి రావచ్చు, సైకిల్ మీద రావచ్చు, బళ్ళ మీద రావచ్చు, కార్ల మీద రావచ్చు, మీ పరుగు వ్యర్థమయ్యే పరుగు కాదు. కనుక విశ్వాసముకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడదాం. అపోస్తలుడైన పౌలు తన జీవితాన్ని గురించి ఒక మాట అంటాడు. మంచి పోరాటము పోరాడితే నా పరుగును కడముట్టించేశాడంతే. కడముట్టించేశాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉందన్నాడు. ఈ విశ్వాస జీవితంలో ఎన్నో పోరాటాలు ఎదురవుతాయి, ఎన్నో శ్రమలు ఎదురవుతాయి. అధిగమించుకుంటూ పరిగెత్తుకుని గమ్యాన్ని చేరుపదా. అట్టి కృపా దేవుడు మన అందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా మీ అలవాటు ప్రకారం మోకాళ్ళు ఉండగలిగిన వారు మోకాళ్ళు ఉనండి. లేని పక్షంలో మీరున్న చోటే తలలు వంచి కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం చిన్న ప్రార్థన అండి, చిన్న ప్రార్థన. వాక్యం విన్నాం కదండి, చిన్న ప్రార్థన అండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా మీ స్థలాల్లో కూర్చున్న వారు వాక్యము ద్వారా ఒక మంచి సమర్పణతో ఈ స్థలాన్ని విడిచిపెట్టుకుని వెళ్దామండి. నాయనా హల్లెలూయా. సురేష్ గారు ప్రార్థనలు నడిపిస్తారండి. దయచేసి అందరూ ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్వరమెత్తి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఈరోజున క్షయమైన పరుగు, అక్షయమైన పరుగు. దేనికోసం నీ పరుగు? ఒకసారి స్వరమెత్తి ప్రార్థించాలి. ప్రభువా, ఇంతవరకు అక్షయమైన పరుగు, ఇదిగో ఇక మీదట అక్షయమైన పరుగు, ఇదిగో అక్షయమైన పరుగు. అయ్యా, జక్కయ్య వలే, యోసేపు వలే నేను ఉంటానయ్యా తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. నీ సన్నిధే పెన్నిది దేవా, నీ సన్నిధే పెన్నిది దేవా. పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, నీ స్వరం వినాలని, నీ స్వరం వినాలని. రాజా, యేసు రాజా, రాజా, యేసు రాజా. నీ
సన్నిధే పెన్నిది దేవా, నీ సన్నిధే పెన్నిది దేవా. పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, నీ స్వరం వినాలని, నీ స్వరం వినాలని, నీ స్వరం వినాలని, నీ స్వరం వినాలని. ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నాకది సమమౌనా. ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా. సంపద సిరి సంపద, సంపద సిరి సంపద, నిన్ను గూర్చిన తలపులే నాకు, పడాలి, నిన్ను గూర్చిన తలపులే నాకు. నీ సన్నిధే పెన్నిది దేవా, పడాలి, నీ సన్నిధి, అందరూ పెన్నిది దేవా. పరుగున వచ్చా నిన్ను చూడాలని ప్రభు, నిన్ను చూడాలని, నీ స్వరం వినాలని, నీ స్వరం వినాలని, నీ స్వరం వినాలని, నీ స్వరం వినాలని. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. యేసయ్యా తండ్రి, నిజమే తండ్రి, ఇప్పుడు వరకు తండ్రి అయ్యా లోక సంబంధమైన వాటి కోసం పరుగులెట్టాను ప్రభువా, వ్యర్థమైన దానికోసం పరిగెత్తాను తండ్రి. అయ్యా వ్యర్థమైనటువంటి సంచారము నేను చేశాను ప్రభువా. ఈరోజు నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. మా హృదయాలను స్పందించినందుకు వందనాలు తండ్రి. మాతో సూటిగా మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అయ్యా జక్కయ్య ఏ విధంగా రక్షణ పొందుకున్నాడో అయ్యా రక్షణ అనుభవం మాకు దయచేయండి ప్రభువా. పరిపూర్ణమైన రక్షణ అనుభవం మాకు దయచేయండి ప్రభువా. అయ్యా గేహజీ వంటి స్వబుద్ధి మాలో తీసివేయండి ప్రభువా. గేహజీ వంటి ఆశ మాలోంచి తీసివేయండి ప్రభువా. ఈ లోక ఆశలు మాలోంచి తీసివేయండి ప్రభువా. అయ్యా నిన్ను చూడాలని ఆశ మాకు కావాలయ్యా. నీ సన్నిధి మాకు తోడుగా ఉండాలని ఆశ మాకు కావాలి ప్రభువా. నీవు మాతో వస్తే ఏ తెగులు మమ్మల్ని అంటదు ప్రభువా, ఏ కీడు మా దరిచేరదు ప్రభువా. సిరి సంపదలు మాకు వస్తాయా, నీ సన్నిధి మాకు కావాలయ్యా, నీ తోడు మాకు కావాలి తండ్రి. అయ్యా మోషే అడుగుతున్నాడు కదా, నీ సన్నిధి మాకు తోడుగా రాని మమ్మల్ని తోడుకొని పోకుమని. అయ్యా నీ సన్నిధి మాకు కావాలయ్యా, నీ కృప మాకు కావాలి తండ్రి. యోసేపు వంటి పరిశుద్ధత మాకు కావాలయ్యా. యోసేపు వలె పాపమును విడిచి పారిపోయే కృప మాకు కావాలి తండ్రి. యవనస్తులరా, యవనస్తుల నుంచి దూరంగా పారిపోము అయ్యా. ఎటు చూసిన పాపమే తండ్రి. పాపం పెరిగిపోయిన సమాజంలో మేము ఉన్నాము ప్రభువా. అయ్యా పాపం మాకు వద్దయ్యా, పాపం మాకు వద్దు తండ్రి. సులువుగా చిక్కులు పెట్టే పాపము తండ్రి. అయ్యా నీవే మాకు కావాలి ప్రభువా. మాకు పాపం వద్దు తండ్రి. అయ్యా నీ వైపు చూస్తూ ముందు కొనసాగే భాగ్యం మాకు దయచేయండి. ఓర్పుతో పరిగెత్తే కృప మాకు దయచేయండి. బహుమానం పొందు రీతిగా పరిగెత్తే కృప మాకు దయచేయండి. గాలికై ప్రయాసపడినట్టు కాదు ప్రభువా. వ్యర్థమైన పరుగు మాకు వద్దు తండ్రి. విలువైన, యోగ్యమైన, ఉన్నతమైన పరుగు మాకు కావాలి తండ్రి. ఈ రోజు నుంచి ఆ విధంగా బ్రతుకుతాను ప్రభువా, ఆ విధంగా జీవిస్తాము తండ్రి. నీకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. అయ్యా నీకే వందనాలు తండ్రి. స్తోత్రాలు, స్తోత్రం అయ్యా. మా హృదయాలను స్పందింపజేసినందుకు నీకు వందనాలు. మా కన్నులు తెరవజేసినందుకు మీకు వందనాలు ప్రభువా. అయ్యా ఈ వాక్యము ద్వారా అనేకులు హృదయాలు పగలగొట్టబడాలి ప్రభువా. అనేకులు కన్నులు తెరవబడాలి ప్రభువా. నేనిచ్చే రాజ్యానికి స్వతంత్రులు కావాలి ప్రభువా. పరిపూర్ణ రక్షణ పొందుకోవాలి ప్రభువా. అయ్యా నీ వెనటే పరిగెట్టాలి ప్రభువా. అయ్యా నీ అడుగు జాడల్లో మేము నడవాలి ప్రభువా. అయ్యా నిన్ను పోలి నడుచుకునే కృప మాకు దయచేయండి ప్రభువా. లోకమును చూడనియద్దు, లోకాశ్రమాలను రానియద్దు ప్రభువా. పరిశుద్ధతను కాపాడుకునే కృప దయచేయండి నాయన.
అయ్యా మీకే వందనాలు, స్తోత్రం. అభిషేక్తుల దైవజనులు నిలబెట్టుకుని అయ్యా సంఘానికి కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరు అందింపజేసినందుకు మీకు వందనా. అయ్యా విత్తబడిన ప్రతి వాక్యమని విత్తనం అయ్యా రాతి నెల ముళ్ళ పొదలలో కాకుండా ప్రభా మంచి పంటను పడిన విత్తనముగా 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలం పొందినట్లుగా సహాయం చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మనం మహిమపడదాం. హల్లెలూయా. కూర్చుందాం. చక్కని విషయాలు, ఆత్మీయమైన విషయాలు, మన మేలుకొల్పే విషయాలు, మేలు కలిగించే విషయాలు, చాలా అద్భుతమైనటువంటి మాటలు మన కొరకు అందించినటువంటి దైవజనులకు సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. దైవజనులకు మనసారా ఇంకా మీరు బిగ్గర ఎంత బాగా చెప్పారు అంత బిగ్గర కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయ్యగారిని మళ్ళీ పిలుద్దాం వద్దంటారా? ఖచ్చితంగా దేవునికి స్తోత్రం. సంవత్సరానికి మరి నిజంగా ఇప్పుడు పిలిచిన దైవజనులు మరలా పిలవలేదు, కానీ ఇక నా మనసులో ఫిక్స్ అయిపోయిన సంవత్సరానికి ఒకసారి అయ్యగారు మందిరాన్ని మీరు దర్శించాలి, తప్పకుండా మమ్మల్ని బలపరచాలి. మీ పాదం మాకెంతో దీవెన, ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ప్రతి సంవత్సరం ఒక పర్యాయం మన మధ్యకి వచ్చును గాక. హల్లెలూయా. మరి విత్తబడిన మాటలు మనందరి హృదయాలు విత్తబడి ఫలించబడి ఆస్వాదించబడును గాక. దీవెన పొందుకుందుము గాక. చెప్పండి, క్షయమైన పరుగా అక్షయమైన పరుగా. మరి ఇక్కడి నుంచి అక్షయమైన పరుగు పరిగెడతారా? దేవునికి స్తోత్రం. మరి చిన్నపడదాం. మరి ఈ సమయంలో మిసెస్ రతన్ రాజు గారు అలాగే మిసెస్ బెనహర్పాల్ గారు గురువు ఈ స్థలానికి వచ్చి పాట పడుతుండగా కానుకలు విత్తబడతాయి.